మీరు ఒక్కసారి లెవిటికస్ 16:21 చూడండి. లెవిటికస్ 16:21. లేవియకాండము 16వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలు పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని. అంతే. ఏంటి అంటే మేకను అరణ్యంలో పంపినప్పుడు ఆ మేక ఎలా మారాలి? గొర్రెలా మారాలి. Now when that goat is being sent into the wilderness, how that goat should transform itself? It should transform itself 2 into a చేతులు sheep. ఎందుకు పెట్టినాడు? Why both the hands were ఒక laid చేయి on the పెట్టొచ్చు live goat? కదా. Why instead of one hand, why both the hands 2 were laid? చేతులు ఎందుకు పెట్టాడు? Why did he lay both the hands? 2 హ్యాండ్స్ పెట్టింది ఎక్కడా లేదు ఇక్కడ తప్ప. There's no other words mentioned where both the hands were laid except 2 చేతులు ఎందుకు పెట్టాడు? why both the hands were laid? అంటే నీ లోపల మొత్తము ఆ ఏదైతే పాపము గాని దోషం గాని ఉందో లేదో అన్నది ఒకటి పెర్హాప్స్, ఒకటి టేక్ యువర్ ఓన్ డిసిషన్. విడుదల పొందుకున్నావు అన్న చీటీకి వాల్యూ ఉంటే నువ్వు విడుదల పొందుకుని వస్తావు. మరలా నువ్వు అదే తప్పులు చేసుకుంటూ వెళ్తున్నావు అని అంటే దానికి అర్థము నీ పాపాలు నీ మీద ఉంటాయి. ఇంకా నువ్వు శ్రమలు మహాశ్రమల కాలానికే మిగిలిపోతావు అని అర్థం. 2 చేతులు. The meaning of both the hands is like casting out both the lots. One lot, if you are really been forgiven, if your forgiveness has been accepted because of your genuine repentance, you will be taken to the right place. But if not, you will be entering into the wrath or the judgment of God. ఒక మేక మీద పడిన చీటీ ఏమది? What was that lot that fell on the goat? విడిచిపెట్టు. Leave him alone. He's నిన్ను forgiven. క్షమించి విడిచిపెట్టిరి. You have been forgiven and you have been delivered. కానీ క్షమించి విడిచిపెట్టే ముందు ఇంకొక చెయ్యికి అర్థం ఏంటి? What is the meaning of the other hand before forgiven? ఇశ్రాయేలీయుల పాపములన్నీయు అనగా వారి దోషాలు అతిక్రమములు ఒప్పుకొని దాని మీద ఒప్పుకొని. They had to give and accept all the transgressions and all the iniquities and accept and put on the goat. ఒప్పుకొని అంటే ఏంటి? What is the meaning in confessing the transgressions and ఇదిగో iniquities? ఇక్కడ మేక ఉంది, నువ్వు ఉన్నావు. Let's say you are there and this is the goat. ఒక చెయ్యి పడలే నీ మీద. It's not just one hand that is being laid. రెండోది కూడా ఉంది. That means both the hands were laid. నువ్వు ఒప్పుకున్నావు కదా. Because you confessed. నువ్వు ఒప్పుకున్నావు కదా అన్నీను. You realized and you confessed genuinely. నువ్వు ఒప్పుకున్నావు అని చెప్పుకున్న చెయ్యి ఒకటి ఉంది. నువ్వు ఒప్పుకున్నావు, దేవుడి ముందు ఒప్పుకున్నావు. నువ్వు ఒప్పుకున్నవన్నీ కూడా ఇంకొక మేక మీదకి వెళ్ళింది కాబట్టి నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఒక చెయ్యి నీ మీద ఉంది. Since you confessed, you repented, that is the reason one hand is there upon you and your sins has been transferred upon the other goat. రెండో హ్యాండ్ ఏంటి? కుడివైపు ఉన్నది ఏంటి? What is there on the right hand? What is నువ్వు మార్చుకోవచ్చు. You can indeed change yourself. నువ్వు మార్చుకోవచ్చు. You can indeed change. ఎందుకంటే నిన్ను విడిచిపెట్టమన్నారు. Because you are supposed to forsake your old character. నీ నోటితో నువ్వు ఒప్పుకున్న దానికి సంబంధించిన చెయ్యి ఒకటి ఉంది. All the things that you have confessed with your mouth, there is one hand that అంత is laid. సులభంగా వదలరు. Not easily you will be given forgiveness. ఇంకొక మేక మీదకి నీ పాపాలు అపరాధాలు శాపాలు ఇవన్నీ కూడా పంపించినారనంటే ఈ నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి పంపించావు కాబట్టి ఒప్పుకునే చెయ్యి ఇదిగో ఇక్కడ ఉంది. Since you confessed, since you forsook all the things, all your sins, iniquities, transgressions has been transformed to another goat. And because of that, this hand has come and then on the goat. ఈ 2 చేతుల మీద పెట్టి మిమ్మల్ని ఎక్కడ వదిలేశారో? అరణ్యంలో వదిలేశారు. And both hands were laid and where were you sent? You were sent back into the wilderness, which is the world. అరణ్యంలోనికి వదిలేసినప్పుడు నువ్వు ఏం చేయాలి? నిన్ను క్షమించి వదిలేసిన ఈ కుడి చేయిని మాత్రమే నిన్ను ఎత్తి మీద ఉండేటట్టు చూసుకొని నువ్వు ఒప్పుకున్నది మరలా రానివ్వకుండా ఈ చేతిని వదిలిపెట్టుకోవాలి నువ్వు. And when both the hands were laid upon you and sent back into the wilderness, what you're supposed to do, you should remember the right hand that is kept upon you and forsake the one which is left hand, that is whatever sins you have confessed and whatever you agreed, you should not bring it back upon your life again. అంటే ఇప్పుడు ప్రతి మనిషి ఆలోచించవలసిన విషయము. And this is what every man ought to think very seriously. నేను క్షమాపణ పొందుకున్నానా? పాప క్షమాపణ పొందుకున్నానా? దేవునితో సమాధాన పడితినా? Now, have I just received forgiveness? Have I really been forgiven of my sins? Or did I get the forgiveness from God? Is it approved? కదా, ఇప్పుడు నువ్వు క్షమాపణ పొందుకున్నావు. Now you have received forgiveness of your sins. ఈ దేవుడి ద్వారా ఈ గొర్రెని విడిచిపెట్టు అన్న ఆ చీటీ పడిందంటే దానికి అర్థము ఏమంటే సర్వ పాపములు, సర్వ రోగములు, సర్వ శాపములు, తరతరాల శాపములు, రాబోయే శాపములు ఏమేమి నీ మీదకి రావాలని యోచించి ఉన్నవో అవన్నీ కూడా నువ్వు బయటకు గెంటే అంత శక్తి మనుషులకి
అనుగ్రహించబడి ఉన్నది. The power and authority is being given to a man where he's got the ability to totally forget and forgive everything and receiving all the blessings and all everything. No curses in the future, no calamity in the future. Everything it has been secured. రెండు చేతులు ఉన్న ఒక మేకని నీకు చూపించాలి నేనైతే ఇప్పుడు. I have to show you a goat that has two hands. He's there with both the hands upon him. న్యూ టెస్ట్మెంట్ లోనే ఉంది. It is there in the New Testament. Luke 19 verse 1. లూక్ 19:1 లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి వచనము. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు. yes అదిగో మేక. Now behold, there was a man named Zacchaeus who was a chief tax collector and he was rich. ఎందుకంటే Why this goat is shown? ప్రపంచంలో ఉన్న అందరి కొరకు కూడా రక్తం చిందించినాం కదా. Because Jesus' blood was shed for all humanity. అందరికి విడుదల ప్రకటించిము కదా. Did we not show deliverance? లోకానికే శాంతికరుడు అని అన్న మాట కూడా వచ్చింది కదా. Also he's called as the Prince of Peace. లోక or the God of peace. పాపాలు మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల అని కూడా వచ్చింది కదా. Is not Jesus' name as he's the one who's taken మా out the sins of పాపములకే everyone? కాదు ఈ లోకంలో ఉన్న అందరి పాపములకు శాంతికరుడు అన్న మాట వచ్చింది కదా. Not the sins of the Jews alone, but all the mankind and the అయితే sins of ఇతను everyone. అర్హుడే కదా. Is not Zacchaeus eligible to be forgiven? ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? Where is Zacchaeus now? లోకంలో ఉన్నాడు. మనుషుల్లాగా లోకంలో ఉన్నాడు. Like all you, he's also in the రెండు world. చేతులతో ఉన్నాడు. He's there with both the hands upon him. పాపం శాపం దోషంతో ఒప్పుకుని ఆ కాలంలో ఒప్పుకున్న చెయ్యి ఉంది. ఓకే ఇతను విడిచిపెట్టు అని చెయ్యి ఉంది. Now one hand that says and confessed all the sins, that hand is there, and the other hand, okay, forgive and forget about all the sins, don't ever bring back, mind there with you, that hand also is there. ప్రభువు నిన్ను దర్శించు దినము. Luke 19:42-44, the day of the visitation of the Lord, మేకను వదిలేసాము. and the goat has been sent into the wilderness. మరి ఆ మేకను ప్రభువు దర్శించాలి. Now God has to come and visit that particular goat that has been sent into the ప్రభువు wilderness. దర్శించాలి అని అంటే ప్రభువు నన్ను దర్శించాలి అన్న ఆశ నీకు ఉండాలి You also need to have an earnest desire that God should come and visit you. కదా. మన జక్కయ్య తమ్ముడుకుంది. Now that's what Zacchaeus' brother had. లిక్రో నెక్స్ట్ Verse సెకండ్ వర్స్. 2వ వచనం. దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అది And he sought to see, verse 3, who Jesus was, but could not because of the crowd, for he was of a short stature. చూడాలని ఆశ ఉంది కానీ అతను పొట్టివాడు కాబట్టి చూడలేకపోయాడు. He wanted to see Jesus, but he was short, he was not able to. చూడాలని ఆశ ఉంది చూడు, ఆ ఆశ అంటే ఇష్టం. See, the desire was that to see, that was the most important thing that God loves. అందుకే అతనికి దైవ జ్ఞానం అనుగ్రహించబడి That is ఉన్నది. the reason godly wisdom was given to him. నీకు ఒక పాప క్షమాపణ నుండి బయటికి రావాలి అని అనుకుంటే ఫస్ట్ నీకు ఆశ ఉండాలి దేవుడి మీద. And you need to have a desire to know God, learn about God. Only then you will be delivered. రెండు చేతులు వేసి పంపించిన మేక ఉంది కదా. And here is a goat by both the hands were laid అదిగో on. అక్కడ మేక ఉంది, జక్కయ్య మేక ఉంది. You can see this goat by the name Zacchaeus. ఆ మేక మీద పాపము శాపము దోషము ఒప్పుకున్న చెయ్యి ఉంది, విడుదల పొందుకో అని చెప్పిన చెయ్యి ఉంది. రెండు ఉన్నాయి కానీ ఆ రెండు చేతులకి శరీరం నువ్వే. Now one hand where that goat has accepted all the sins, iniquities, transgressions on one hand, another hand also is that okay, let go of all the sins, transgressions and iniquities, never bring it back upon you. Now both the hands, there's only one body and that body is you. ఒకటే, There's only one body ఒకే and నోరు, ఒకే హృదయము. one mouth and one heart. మరి ఆ మేకకి ఒకే హృదయము, ఒకే చెవి, ఒకే హృదయము, కన్నులు అన్ని ఆ శరీరానికి ఉన్నప్పుడు ఆ మేక ఏమంది? నేను చూడాలి అనింది. He wanted to get a look at Jesus, who Jesus was, that చూస్తా, desire was there. వాళ్ళెవరో ఏంటో చూస్తా అన్లా. He didn't say with arrogance, okay, let me see who this Jesus was. నేను చూడాలి అని. No, I have to see Jesus. నెక్స్ట్ Verse 4. అప్పుడు యేసు
ఆ త్రోవన రానై ఉండెను గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడ చెట్టు ఎక్కెను. అది మొత్తానికి చూడాలి అనుకున్నాడు, అది ప్రాక్టీస్ లో అప్లై చేశాడు. కానీ నేను చూడాలనుకున్నాను కానీ చూడలేకపోయా, చెయ్యాలి అనుకున్నాను చేయలేకపోయా, ఇలా మాట్లాడకూడదు అనుకున్నాను అక్కడ అది రాలేదు. చూడాలి అనుకున్నాడు, యాక్షన్స్ లో పెట్టాడు, డిసిషన్ తీసుకున్నాడు, యాక్షన్ లో పెట్టాడు. అంటే దానికి అర్థము ఈ చెయ్యి నెమ్మదిగా వదులుతుంది, ఇక్కడ దాకా వచ్చింది. He ఎడమ చెయ్యి అంటే పాపం శాపం దోషం ఉన్న చెయ్యి ఏం చేసింది, నెమ్మదిగా జారుకుంటుంది. Now, listen to this very carefully. He just did not want to see, but he put it in action. He ran towards seeing Jesus and he was desired to sing. So, when that desire was burning up, what happened? That left hand of his confession of his sins, iniquities, and transgression was slowly fading away, slowly sliding away from his head. నెక్స్ట్ వర్స్ 5. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు And when Jesus came to the place, కనులెత్తి చూచి he looked up జక్కయ్య and saw him and said to him, త్వరగా దిగుము, make haste, నేను నీ ఇంటి ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా make haste and come down, for today I must stay at your house. నీ ఇంటికి నేను రావాలి, అతను రమ్మన్లా, నేను రావాలి. He did not call. Zacchaeus did not invite. Jesus said, I must come to your place. అంటే అడవిలోకి వెళ్ళిపోయిన ఆ మేక ఏం చేసింది, What? నెమ్మదిగా వస్తుంది అన్నమాట. What did that goat that was sent into the wilderness do? It slowly started walking ఎందుకంటే రెండు చేతులు ఉన్నాయి. because both the hands were upon the goat. ఆ గొర్రెకి ఆ మేకకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకలాంటి తెలియని సంతోషం వచ్చి, ఈ సంతోషం నేను పెట్టుకోవాలి, ఈ విచారం నాకు వద్దు, దాన్ని వదిలించుకోవాలి అన్న నిర్ణయం తీసుకున్నది. Because that goat took a firm decision that I'm not going to put up a sorrowful face or grief. I have to have peace and have joy. ప్రపంచంలో అందరి తల మీద ఆ చేతులు ఉన్నాయి. The entire world, this hand is there upon each and every one of you. లాజికల్ మైండ్ ఉండి నెగటివ్ రిసీవింగ్ చేసుకొని, మిస్అండర్స్టాండింగ్ తో వాక్యం రిసీవ్ చేసుకొని, తన సొంత ఆలోచనతో వెళ్ళిపోయి తన సొంత ఆలోచనతో మాట్లాడుకునే వాళ్ళు ఈ విడుదల అన్న చెయ్యిని వదిలిపెట్టుకుని ఈ పాపాన్నంతా వేసుకొని మరణకరము గల పాపంలోనికి ఎంటర్ అవుతారు. కాబట్టి 1 John 5th chapter 15, 16, 17, 18 verses లో ఏముంటుంది, మరణకరము గల పాపము కలదు, మరణకరము కాని పాపము కలదు, కానీ మరణకరము కాని పాపము విషయంలో ప్రార్థన చేస్తే విడుదల కలుగుతుందేమో, కానీ మరణకరము గల పాపము గురించి నేను వేడుకొనట లేదు అనేసాడు. Now, what has happened on the other side? The person who's using their logical mind, operating with their own wisdom, wanting only their things to be having done, the hand, that is the right hand that was supposed to give deliverance and freedom, that is slipping away, and the left hand which they have confessed is retaining in them. That's the reason whatever is mentioned in 1 John chapter 5, verses 15 and 16, it clearly says, there is a sin that is leading to death. I do not say that he should pray about that. Verse 16. చెట్టు ఎక్కడం అన్నది మంచి విషయానికి ఆలోచించి చెట్టు ఎక్కొచ్చు. Now, to climb a tree, you can have a good thought to climb a tree. నాకు చెట్టు ఎక్కాలనిపించింది కానీ ఎందుకో ఎక్కలేకపోయాను. కానీ దొంగతనం చేయడానికి చెట్టు ఎక్కొచ్చు, గోడలు ఎక్కొచ్చు, దాటడానికి గోడలు ఎక్కొచ్చు, దొంగతనాలు చేయడానికి గోడలు ఎక్కొచ్చు, ఏ గోడైనా ఎక్కొచ్చు, ఏ గేట్ అయినా ఎక్కొచ్చు. ఎందుకంటే ఒక తప్పు చేయడానికి తెగించి గోడలు కానీ ఎక్కడికైనా ఎక్కడానికి రెడీ అవుతారు, అబద్ధం చెప్పడానికి రెడీ అవుతారు. కానీ ఇక్కడ జక్కయ్య ఏం చేస్తున్నాడు, నేను ఎవరో కూడా తెలియదు, విన్నాడు, విన్న తర్వాత వాక్యము తెలియదు, ఏమీ తెలియదు, నేను చూడాలి అనుకుని అక్కడికి వచ్చాడు, చూడాలి అనుకున్నది ప్రాక్టీస్ లో పెట్టాడు, చెట్టు ఎక్కినాడు. Many people say they want to change, I want to do, but I'm not able to do. I want to say, but I'm not able to say. I'm just caught up. But Zacchaeus was not like that. He thought, he said, and he put it in action, and he ran. In the midst of so many people, he was not bothered about the climbing the tree. But many people climb tree, climb walls, jump walls, to do all sorts of wrong things, intentions, evil ideas. But Zacchaeus didn't have any of those wrong ideas. He just wanted to see Jesus, and he was just not bothered about his personality or about what others would think. దావీదుకి ఏంటంటే, నీ కృప ఎలా ఉంటుందో నాకు తెలుసు, నీ దృష్టిలో మనుషులు ఎలా జీవించాలనుకుంటున్నావో
నాకు తెలుసు హృదయపూర్వకంగా జీవించాలని కోరుకుంటున్నావు. నేను చేసిన అపరాధము నా ముందు ఉంది, అది నా కంటికి కనబడుతూ ఉంది. నేను అపరాధం చేశానని నాకు తెలియకపోయినను నీకు తెలుసును. David clearly knew about God. He says that God, you know everything, how a man ought to live. You taught us how we have to dwell ourselves and all. But I know that my sins are always before me, and I know that they cannot be erased from me. Even if I hide, I cannot be hidden because you know everything about it. అంటే రెండు చేతులున్న దావీదు కూడా తన తప్పులు ఒప్పుకొని, ఏ తప్పైతే ఒప్పుకున్నాడో అది జ్ఞాపకం చేసుకుంటాం వలన కూడా ఉన్న చెయ్యి పక్కకు వెళ్ళి కృప ఒక్కడే మిగిలిపోయింది అతను తన మీద. And this is the beauty about David. David clearly knew that he had sinned. He did not forget about the way he sinned and blasphemed the name of the Lord. And he was constantly bringing it to his memory and remembering and saying, God, I have sinned against you. Because of that, the grace was there. The right hand was there upon him, and left hand, which is the confession of the sin, was fading away from his life. నేను వచ్చి మిమ్మల్ని కృపలో కలుసుకుంటాను. And that's why the Lord said, నేను కృపతో మిమ్మల్ని కలుస్తాను. that's the reason the Lord said, I will meet you at the place called grace. Grace will come and meet you. When? ఇప్పుడు కళ్ళు వచ్చిన పుట్టుక గుడ్డువాడు ఎంత ట్రూత్ మాట్లాడినా కూడా వాళ్ళు బయటకు గెంటేస్తే అతన్ని వెతుక్కుంటూ వెళ్ళలా, కృప వెతుక్కుంటూ వెళ్ళింది. Even when the people cast out the blind man, everybody cast him out. But what happened to grace? What happened to Jesus? Jesus went in searching of that blind man. ఎందుకు బయటకు గంటాలి? Why should they cast పుట్టుక గుడ్డువాడు. Why was the man cast out? He was కళ్ళు not blind. కనిపించింది, He was able to see. కళ్ళు తెరవబడ్డాయి. His eyes were opened. కానీ కళ్ళు తెరవబడే ముందు నేను లేనక్కడ. But when the eyes was opened, I was కళ్ళు not there. తెరవబడిన వెంటనే ఎవ్వరు కనిపించట్లే. When the blind man was able to see, he was not able to know who was స్వరం there. But he గుర్తుపట్టగలుగుతాడు. was able to know and recognize that voice that spoke to him. ఎవరు చేశారో తెలుసు, చేసిన మనిషి తెలీదు. He knows that voice that spoke to him, but he was not able to recognize because he was blind. అక్కడ వచ్చిన శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులతో ఎవ్వరు మాట్లాడారు? And who came and spoke to the Pharisees and the scribes? పుట్టుక గుడ్డువాడు మాట్లాడలా. It was not that blind person who was, అతని జీవితంలో జరిగిన కార్యం మాట్లాడింది. but the miracle that took place in that blind man's life నీ spoke. జీవితంలో దేవుడు నాకు ఈ కార్యం చేశారు అన్న కృతజ్ఞత ఉంటే ఎవ్వరికీ నువ్వు సమాధానం చెప్పుకోని అవసరం లేదు. నీ జీవితంలో జరిగిన కార్యం మాట్లాడని. నువ్వు కరెక్ట్ గా మాట్లాడినప్పుడు వాళ్ళు నిన్ను త్రోసివేసిన ఎత్తుక్కుంటూ వస్తాయి ఎక్కడున్నా సరే. వదిలేదైతే లేదు. The miracles that took place in your life, if you are grateful and ever thankful, even if people cast you out, you don't have to speak to them. Even if they throw you out, it doesn't matter, because the person who did the miracle, Jesus Christ, will come visiting you wherever you are. కదా? Yes, Lord. ప్రభు ఎవరిని దర్శిస్తారు? Whom will the Lord come and visit? ఆయన్ని గుర్తుపట్టే వాళ్ళని దర్శిస్తారు. And whoever recognizes Jesus, Jesus will definitely come and వాళ్ళు visit. ఎలాగో గుర్తుపట్టారు కదూ. The people who don't want to recognize and acknowledge anyways will not do that. కానీ గుర్తుపట్టే వాళ్ళని చూస్తే ఎంత సంతోషమో తెలుసా? But the Lord is delighted if somebody remembers, recognizes, acknowledges that it is the Lord who has done a miracle or done great things in his life. గుర్తుపట్టే వాళ్ళని గుర్తుకు తెచ్చుకొని మరి సంతోషపడతాను, చాలా సంతోషపడతా. వాళ్ళ దగ్గరికి రావడానికి సంతోషపడతా, వాళ్ళని ఆశీర్వదించడానికి సంతోషపడతా, వాళ్ళ మీద కృప చూపించడానికి సంతోషపడతా. సంతోషం, చాలా సంతోషం ఉంటుంది. There is so much of joy and so much of jubilant when somebody recognizes, acknowledges me. I can be so happy when somebody does that. కొన్ని వేల మంది ఉన్నారు. There are a few thousands of people. చక్కగా మనసులో అనుకున్నది అంటే మనుషులు, నువ్వు మనసులో నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ జరుగుద్ది, పాజిటివ్ అడిగితే పాజిటివ్ జరుగుద్ది. Zacchaeus thought, there were so many thousands of people, but he thought and he put it in action. If you think positively, positive things will happen. But if your mind is corrupted with negative things, negative only you'll see and negative only will happen. కానీ ఏం చెప్తున్నానంటే, ఒకవేళ నేను చెయ్యాలి అనుకుంటున్నా చేయలేకపోతున్నా అని అంటున్నావంటే నువ్వు మనస్ఫూర్తిగా అనుకోలే, అందుకని చేయలేదు. But if you say, I wanted to change, but I'm not able to change, I want to be good, but I'm not able to do good, that means it's just superficially, it's not wholehearted thought. అంటే నీకు నిలకడగలిగిన హృదయం కావాలని అడుగుతావు, కానీ నిలకడగలిగిన హృదయంలో నువ్వు ఉండవు. You want to be very stable in your thinking, you want to have a stable heart, but you will never be stable. It's just a question, it's just a thought, it's just an answer, but you're not decided. దేవుడి దృష్టిలో ఏమి కావాలి తెలుసు, కానీ దేవుడి దృష్టిలో
ఏమి కావాలి కన్నా నా దృష్టిలో దేవుడికి ఏమి ఇవ్వగలుగుతానని ఆలోచించే రకాలు. Now you know that what is that God wants, but you wanted to give those things which is only convenient to you, not what God wants it from you. మరి ఇప్పుడు అక్కడ ఏమైంది? జక్కయ్య అనుకున్నాడు, చెట్టెక్కినాడు. Zacchaeus just thought and he was just not bothered about anything. He just climbed the tree. అంటే విన్న మాట He heard about Jesus. అతను హృదయంలో కార్యం జరిగింది. Just because he heard about Jesus and his words, there was a miracle that set place in his heart. మరి అలాగైతే ఏ విధంగా నువ్వు వింటావో అలాగే నువ్వు ప్రాక్టీస్ చేస్తావు. But the way you hear, the way you listen, likewise you will practice. కదా, నిజమైన పశ్చాత్తాపం ఏంటంటే నువ్వు ఎప్పుడో ఒప్పుకున్న పాపం నుండి విడుదల పొందుకుని కృప అన్న చెయ్యి పెట్టుకుని రాజులా తిరుగుతావు. Now whatever sins you have done in the past, you have to let go, never bring it back, and have the right hand of grace because you are forgiven. You can move about like a royal person, like a king. చూడాలనుకున్నారా? నెక్స్ట్ వర్స్ చదువు. వర్స్ 6 6వ వచనం. అతను త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అది So he made haste and came down and received Jesus joyfully. That's the truth. Yes, Lord. దేవుడు దర్శించిన దినం ఎలా ఉంటే నిన్ను చూసినప్పుడు సంతోషపడిపోవాలి. Now God should, the day when God visits you, you should remember and you should be so joyful about that. అంటే ఆ 2 చేతులు వేసిన మేక బయటికి వెళ్ళిన తర్వాత జక్కయ్య మీద కూడా 2 చేతులు ఉన్నాయి. Now even upon Zacchaeus, there were 2 hands that was there. జక్కయ్యకు వాక్యం తెలీదు, But Zacchaeus didn't know anything about the word of ఎవరు God నేర్పించలేదు. because nobody taught him. విన్నాడు, He just heard Jesus. ఓన్లీ విన్నాడు He just heard about Jesus. అంతే. అతను క్యాజువల్ గా విని వదిలేసి ఉంటే ఈ పాటికి పాపంలోనే ఉండిపోయేవాడు. If he would have been a casual hearer, a dull hearer, he would have been still caught up living in sin. కానీ అతను ఏం చేశాడు? But what did he do? విన్నది చూడాలి అని అన్నాడు. After hearing, he was eager and desirous to go and see who Jesus could be. ఆ మేక ఎట్లా వచ్చింది? నేను క్రీస్తుని చూడాలి అని పరిగెత్తుకుంటూ వచ్చింది. అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ, ఈ లోకంలో అటు ఇటు తిరుగుతూ, సొంత ఆలోచనతో తిరుగుతూ ఉన్న మేక దేవుడు గురించి విన్నాను, ఆయన్ని చూడాలి అని ఆ మేక ఏంటి 2 చేతులు కూడా వేసుకుని వస్తుంది. Now what happened to this wonderful example of Zacchaeus? Like a goat, he's just forgiven of his sins and the grace was there upon him. And then the 2 hands upon him was just coming and standing in front of us. వచ్చిన తర్వాత ఏమవుతుంది? What happened after he came? నేను ఆయన్ని చూడాలి. He decided to see Jesus. పలికాడు, పలికింది పలికినట్టు చెట్టెక్కేశాడు. He saw, and the way he saw, he put it in action. He climbed the tree. అంటే అతడు పలికి అంటే మంచి ఎంచుకున్నాడు కాబట్టి అతని మీద పాపము, శాపము, దోషము ఉన్న ఈ చెయ్యి నెమ్మదిగా అతని నుండి విడిచిపోవడానికి చెయ్యి ఇలా పైకెత్తింది. Because he wanted to seek good and do good, so the left hand which was there, his confessions of sin, iniquities and transgressions, was slipping away అంటే from his ఏమి, life. నువ్వు What does it mean? అనుకుంటున్నప్పుడు చెయ్యి పైకెక్కుద్ది, అనుకోనప్పుడు చెయ్యి కిందకి దించుద్ది. When you think, that hand will slowly go away, but if you're not doing well, that hand will come back upon your head. ఈ చెయ్యి ఇలా ఎత్తితే దిగాలి, If the hand rises up, it has to నెత్తి మీద move. ఉండొద్దు. It should not be there upon your head anymore. ఎందుకంటే ఇది నీ పక్కన ఉన్నంతసేపు ఇది నీకు సహాయం చేయదు, కృప సహాయం చేయదు నీకు. Because as much as that left hand of the sins that you have confessed, it is there upon you, the right hand which is of grace, which is supposed to help you, cannot help you because that left hand is still there. జక్కయ్య ఏమనుకున్నాడు? What does Zacchaeus think? నేను క్రీస్తుని చూడాలి అనుకుని నిర్ణయం తీసుకున్నాడు, కానీ పొట్టిగా ఉండటం వల్ల ఏంటి, నాకు కనిపించదు కదా, ఏం చూస్తానులే అని వెళ్ళిపోకుండా పక్కనున్న చెట్టుకి పైకి ఎక్కేస్తున్నాడు. Zacchaeus decided, because after hearing of Jesus, he decided to go and see Jesus. But he did not think in his heart, use his logical mind, thinking that I'm short. How can I climb? There are so many people taller than me. But he didn't do that. He decided to climb the tree. At any cost, he wanted to see Jesus. విన్నది వింటూనే చూస్తూనే చెట్టెక్కినాడు. There are 3 different things that took place. Number 1, he gave a very good hearing. That means he listened very carefully. He saw, he put it in action, and he climbed the tree. పాస్ట్ విన్నాడు, Past was he heard about Jesus. ప్రెసెంట్ నిర్ణయం తీసుకున్నాడు, The present was he took a తన firm decision. ఫ్యూచర్ ని And in his decision, he took it in action. That is the future. Amen. Thank you, Lord. నెక్స్ట్ ఏమి వర్స్ 7. అందరూ అది చూచి చూసి
ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. అది But when they saw it, they all complained, saying, "He is going to be a guest with a man who's a sinner." మనుషులు అందరూ ఆలోచించింది ఏంటి? What did people think? What were their opinions? వాడు డబ్బున్నోడు, Oh, తప్పుడు పనులు చేస్తాడు, వడ్డీలకి ఇస్తాడు, వడ్డీ ఇవ్వకపోతే టార్చర్ చేస్తాడు, ఎక్కువ డబ్బులు లాక్కుంటాడు, మోసం చేస్తాడు. తెలీదా ఈయనకి? మరి ఇతను ప్రవక్త కదా, తెలీదా? రబ్బీ కదా, తెలుసుకోవాలి కదా, ప్రవక్తకి అందరూ తెలుసు. మరి ఎందుకు ఈ పాప దగ్గరికి వెళ్తున్నాడు అని అంటే ఒకటే చెప్తున్నా, మీరు విన్న వాక్యాన్ని బట్టి నీ చుట్టుపక్కల 10 మంది 10 విధాలుగా మాట్లాడుకున్నా, ఒకవేళ నీ హృదయంలో ఉన్న నీ ఆలోచన నీతో కూడా ఏముందిలే, అందరూ ఇలా ఉన్నారా, అందరూ వింటున్నారా, ఏదో చెప్తున్నారు అని నీ హృదయం నీతో మాట్లాడినా కూడా నువ్వు అందరు మనుషుల్లో ఒక మనిషిలాగా అయిపోతావు. Now, what happened to the opinions of the people? They said, "Can this be a rabbi? Can this be a prophet? If he is really a prophet, why did he go and spend time with a rich man and got to be a guest with that person?" And that's what they were thinking. Even now also people are thinking. But forget about what people are thinking. Even if in your own heart, in your own thought, if you say, "Yeah, what's a big deal? నేను Everybody is like వెళ్తే that. I'm not going to change." పట్టించుకోలేదు, వాళ్ళనైతే ఎట్లా చూసుకుంటున్నారు చూడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకున్నారు, నన్నైతే పట్టించుకొని కూడా పట్టించుకోలేదు అంటే ఇంత పార్షియాలిటీ. మరి వాక్యం చెప్తారు, వాక్యం అందరిని ప్రేమించాలంటారు, మరి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు? అలా చేయకూడదు కదా, మరి దేవుడు అయితే అలా చేస్తారేంటి? Could you please pay attention to this particular point? Like many of you think, see, they say there should not be partiality. Look at the way they didn't even consider me, they ignored me. But to other people, look at the way they just not only shook hand, they hugged them, but they say they should not have partiality. మరి ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, నాకు నువ్వంటే ఇష్టము, కానీ తనకన్నీ ఇచ్చి నీకు ఇవ్వట్లేదు, ఫీల్ అవుతావా, ఫీల్ అవ్వవా? And they will ask a question. See, I like everybody, and if I give everything good to you, and if I don't give to you, will you feel bad or not feel bad? They ask questions like that. మరి అలాగే నాకు బాధ వచ్చింది, దేవుడైతే అలా చేయరు, నాకు బాగా తెలుసు. And that's how even people were telling, if it is God means, he will not do like this. People comment like that. ఈ పాయింట్స్ ఎందుకు చెప్పాను తెలుసా? Why am I saying all this? ఆ కాలంలో మనుషులు అలా మాట్లాడితే ఈ కాలంలో మనుషులు ఈ విధంగా మాట్లాడటం నేను చూశాను. When the Pharisees and the scribes of the Jews spoke in those times, even nowadays I saw people behaving exactly or even more worse than them. కదా, చాలా మంది ఆ కాలంలో పళ్ళు తీసుకొచ్చారు, ఎవలు తీసుకొచ్చారు అంటే బార్లీ తీసుకొచ్చారు, గోధుమలు తీసుకొచ్చారు, ఇంతింత నాణాలు తీసుకొచ్చి షెకెల్స్ తెచ్చి పెట్టారు. అన్ని పెట్టిన 2 రూపాయలు వేసిన ఆమె దగ్గరికి మాత్రమే వెళ్ళి తీసుకుంటే అది గొప్ప, ఇది గొప్ప. Now there are so many people who had brought different gifts to the temple of God. Some brought barley, wheat, shekels, and different things were given there during those days to the temple. But there's a poor widow who just gave the 2 minas. Whom did God consider to be the greatest giver among నువ్వు you all? ఇచ్చిన దాంట్లో నీ టాలెంట్ చూపిస్తున్నావు, Whenever you're giving, you're showing your talent by the నువ్వు way you give. తెచ్చిన దాంట్లో నీ గర్వం చూపిస్తున్నావు. And the way you come and give it, you show your నేను arrogance and ఏమి pride. ఇచ్చానో చూసావా అని 10 మందికి చూపించుకునేటటువంటి ఆ యాటిట్యూడ్ నీకుంది. You showed and you wanted an attitude to others to see that కానీ you are ఆమె given. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రేమించింది కాబట్టి ఉన్న 2 రూపాయలు అదొక్కటే ఆమెకు ఉన్నది, అవి 2 ఇవ్వడం వల్ల ఇవన్నీ తిరిగి ఆమెకే ఇచ్చా. And she just had just the 2 minas, and it was very low. But whatever she had, she gave everything. Her attitude was very good. That's the reason whatever given by others is అంతే, been given to her. ఆవిడ పాపాలు క్షమించబడ్డాయి, కృపలో సంతోషంగా ఇప్పుడు పారడైజ్ లో ఉంది. Her sins had been forgiven. Grace has been there upon her, and she's there happily sitting there in paradise. జక్కయ్య చూడలేదు Zacchaeus did not hear, did విన్నాడు. not see about Jesus, but he only heard about Jesus. కదా. అలాగే లెవిటికస్ 16th chapter 21 verse లో ఉన్న ఆ 2 చేతులు జక్కయ్య మీద కూడా ఉన్నాయి. Like whatever is mentioned in Leviticus chapter 16 verse 21, both the hands of Aaron, like both the hands of God, both the hands అరణ్యంలో were there ఉన్నాడు. upon the goat, and he was there in the wilderness. అరణ్యంలో ఉన్నాడు అంటే లోకంలో ఉన్నాడు. He was there in the wilderness. That means he was in the world. అపోస్తలు పౌలు కూడా ఎన్నే ఎంబ్రే వాళ్ళు నన్ను చాలా బాధ పెట్టారు, నాకు చాలా ఆటంకం తీసుకొచ్చారు, కాబట్టి వాళ్ళని నేను సాతానుకు అప్పగించాను. సాతాను కంటే లోకానికి అప్పగించాను అని అర్థం. Now even Paul was telling about Yane and Yambre. They resisted Moses. So these people also are corrupt minds. And Paul said that he's handing them over to Satan. అంటే వాళ్ళని విడిచిపెట్టేశాను.
That means he has handed over to Satan. వాళ్ళు రావచ్చు, కూర్చోవచ్చు, వాక్యం వినొచ్చు, వెళ్ళిపోవచ్చు, అంతవరకే. ఎందుకంటే విడిచిపెట్టేశాను. Now they can come and they can sit here in Father's house, and they can come, but actually God has already left them, deserted them long ago. ఎందుకని? Why? ఎందుకని? Why like that? ఎందుకంటే ఇక్కడ మీరు జక్కయ్యని చూస్తే జక్కయ్య చెప్పాడు, చెప్పిన వెంటనే మీరు ఆ యాక్షన్ లో మీరు చూసారు. మీరు And Zacchaeus, whatever ఇది he మీకు అర్థమవుతే చాలు, ఇది మీకు అర్థమైందంటే Yeah. నేను నా అంత సంతోషపడేవాడు నా తర్వాత ఇంకెవరు లేరు కాబట్టి నేనే సంతోషపడాలి. Zacchaeus not only just heard, after hearing, he decided in his heart, and then he put it in action, and then he ensured that the left hand అది నాకు departed from him. చాలా ఇష్టం అది. Now, if you're able to understand this point very well, I'm sure I'll be very happy because. దాని వల్ల నువ్వేం పొందుకుంటావు? But on the other hand, what you నెక్స్ట్ receive. తమ్ముడు వర్స్ 8 8వ వచనం. జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేను ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే విడుదల పొందుకున్న గొర్రె మేక విడుదల పొందుకుని గొర్రెలాగా ప్రవర్తిస్తుంది. Now here is the point. The deliverance was given unto the goat which was sent in the wilderness and become a lamb because it wanted to follow the words of Jesus. అంతే. Got it? అంటే నేను ఎలాగ మీకు సర్వ్ చేయాలి, అలాగ సర్వ్ చేయాలి. Many people give a call and say, how can I serve you? Please tell me. This Ela- is how you ought to serve. నేను వాక్యం విన్నాను కానీ విన్నట్టు పాటించలేదు. I heard the word, but I'm not able to మీకు obey. విధేయత 100%. చూపించలేదు. I want to show obedience, but I నేను could not. చాలా Obedience. అబద్ధాలు చెప్పా, I told too many lies. నటించాను I became a hypocrite. కదా. నేను మ్యానిపులేట్ చేశాను మాటల్ని, I manipulated my speech. నా వలన చాలా మందిని చెడగొట్టేశాను. And because of me, I corrected many people. అలాగా జక్కయ్యలాగా చెప్తారు. That's how you will come and specifically say like Zacchaeus. అంటే నువ్వు నిజముగా అబ్రాహాము కుమారుడివే అంటే అక్కడ నుంచిన వాళ్ళు ఇతడు ప్రవక్త కదా, ఇతను ఎందుకు పాపితో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ పాపంలోకి వెళ్ళిపోయారు. ఈ ఒక్క మనిషి చక్కగా కృప పొందుకుని ఒకే ఒక్క విడుదల పొందుకున్న దేవుడు చీటీ వేసుకొని తిరుగుతున్నాడు ప్రపంచమంతా. Amen. అబ్బోతే. And the people who are passing a comment telling that he's a sinner and he's a corrupt person. But God, on the other hand, Jesus was telling salvation has come to this person and also is considered to be the son of Abraham. And this person got the lot in the case like he has got total freedom and happily going around. ఈ విధంగా నువ్వు నిలబడితే నీ భవిష్యత్తు ఎప్పుడు నిలబడే ఉంటది. లేదనుకో కాలు ఎరగడమో చెయ్యి ఎరగడమో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. If you establish your thoughts and put it in action like this, then your future is established. Otherwise, you'll be having to break your hands or legs, or some stumbling blocks will keep coming into your life. అంటే మీకు ఈ జక్కయ్య ఏ విధంగా విడుదల పొందుకున్నాడు, ఎక్కడెక్కడ తప్పులు చేశాడు, ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవర్తించాడు, అంటే నువ్వు నేను మీకు ఎలా సర్వ్ చేయాలి అని అడిగే ముందు యూ షుడ్ టేక్ డిసిషన్. Even before you can ask the people, how should I serve you? You should first decide. You should first know in what way you can serve. Now, Zacchaeus will help you a lot. అప్పుడు ఆ డిసిషన్ నువ్వు తీసుకున్న దాన్ని బట్టే చూడండి. ఒకసారి డానియల్ 4:27. Then it depends upon your decision and your firm thought towards the decision. Let's go to Daniel chapter 4 verse 27. దానియేలు 4వ అధ్యాయము 27వ వచనం. Daniel chapter 4 verse 27. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారం అగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు ఇక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. అంటే దానికి అర్థం ఏంటంటే మీరు ఒక్కసారి గ్రహించండి. ఇది కూడా నువ్వు దేవుడికి హౌ కెన్ ఐ సర్వ్ గాడ్. When you ask this question, how can I serve God? This is an answer. ఇవన్నీ మీ దగ్గర ఉంది. You all have this. నువ్వు ఎలా ఫోన్ చేసి అడగాలి, ఈ విధంగా నీ ప్రవక్తలు చెప్పేది నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తూ అడగాలి. And how will you ask? You should expect వాళ్ళు this from చెప్పాలి నేను ఎక్కడ తప్పు చేశాను. మీరు
చేసిన తప్పు చెప్పడం వలన మీకు అవమానం కాదండి, దేవుడు కుడిపార్శ్వన కూర్చుంటున్నారు మీరు చెప్పేటప్పుడు. When you genuinely confess all your sins, it's not about shame or embarrassing situation, but actually you're getting seated on the right hand of God. మీ తప్పులు ఒప్పుకుంటున్నారు అని అంటే నువ్వు దేవుడికి దగ్గరికి వచ్చి కూర్చుంటున్నావు. When you're genuinely confessing and repenting of sins, you're coming and seated అంటే next to నువ్వు God. యథార్థంగా ఒప్పుకుని నువ్వు ఉన్నది ఉన్నట్టు ఒప్పుకొని వస్తున్నావు అంటే దానికి అర్థం ఏంటి? When you're genuinely confessing and forsaking all your sins, what does it mean? కదా, ఎటు కూర్చుంటున్నావు నువ్వు? Which side you're going and seated? ఎక్కడ? Where? కుడి పార్శ్వమున కూర్చుంటున్నావు. You're going and sitting on the right hand of God. అంటే నీకేమో అవమానం కాదు, నీ అవమానం కొట్టివేయబడుతుంది అక్కడ. True. There's no more embarrassment, no more ఎవరైనా shame నీ because it గురించి is నెగటివ్ cancelled. మాట్లాడారంటే అవన్నీ వాళ్ళ మీదకి, నువ్వు చేసినవన్నీ కూడా వాళ్ళ మీదకి తోస్తా. Whoever talks and thinks negative about you, God will put everything upon them. You are free indeed. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రైట్ హ్యాండ్ మీద కూర్చుని ఉన్నారు. Because they're already seated on the right hand. God has forsaken them. ఇప్పుడు జోషువా, మీరు జోషువా మీద మలినమైన వస్త్రాలు ఉన్నాయి. Now there is filthy garments upon Joshua. ఎందుకుంది అట్లాగా? Why was that still there? దానికి అర్థం ఏంటంటే ఇశ్రాయేలు జనాంగం యొక్క ప్రతి వారి విడుదలని ఇతను మోసాడు కాబట్టి అతని మీద కనిపిస్తుంది. Because he took upon all the sins and transgressions of the Israelites upon him. That's the reason Joshua had this. కానీ సాతానికి కొన్ని విషయాలు తెలీదు. But Satan didn't know certain things. సాతాను టార్గెట్ ఒకటే. Satan's target is only one thing. వాడికున్న దరిద్రమైన ప్రవర్తన అంతా అందరికీ నేర్పించి దేవుడి నుండి దూరం చేయాలి, అదొక్కటే వాడి టార్గెట్, వేరే టార్గెటే లేదు వాడికి. The only target of Satan is to ensure that you have been called as an accuser and you go away from God. మాక్సిమం ఏంటంటే 100% నిద్ర కూడా మానేసి తిండి కూడా తినకుండా చెడగొట్టడానికి దేనికైనా తెగించే మనస్తత్వం వాడుకుంది. And the devil doesn't want to sleep. He just wants to ensure that you get a bad name and you go away from God. కానీ వాడికి దైవ జ్ఞానం ఉండదు. But he doesn't have godly wisdom and ఇప్పుడు knowledge. జకయ్యకి దైవ జ్ఞానం ఎక్కడ తెలుసు? But how does Zacchaeus know about ఎక్కడ God? వాక్యం తెలుసు? How does he know the word? కదా, ఒక్కసారిగా చూసిన వెంటనే అడిగానా, జకయ్య నువ్వు అక్కడ తప్పు చేసావు తెలుసా, జకయ్య నువ్వు ఇక్కడ తప్పు చేసావు తెలుసా, జకయ్య నువ్వు వాళ్ళ దగ్గర డబ్బు అన్నారా? ఏమీ లేదు, దిగడమే కూర్చుని ఏం చేస్తాడు అని చెప్పేసుకున్నాడు. And the moment Zacchaeus came down to meet Jesus Christ, he immediately started confessing all his sins in front of everybody. మీదేమి పరువు పోవట్లే, మీరు ఇంకా ఉన్న వాళ్ళు చాలా గొప్పగా వెళ్తున్నారు, మీకు అది తెలియట్లేదు. You're not put into shame. There's no embarrassment. In fact, you're lifting up your head and you're boldly going back to your houses. కదా, నేను ఒక కాన్వర్సేషన్ మీకు చూపిస్తాను ఇప్పుడు. I will show you a conversation. అంటే ఆ విధంగా వాళ్ళు విడుదల పొందుకుని చక్కగా వీళ్ళు కూర్చుంటున్నారు. And they have got deliverance and they're going very happily. అలాగే దానియేలుతో చెప్తున్నారు అక్కడ. Likewise, the Lord is telling to Daniel. కదా, ఏమని దానియేలు అక్కడ నెబుకద్నెజర్ రాజుకి ఏం చెప్తున్నాడు? Now what is Daniel telling to King Nebuchadnezzar? రాజా, నేను చెప్పేది మాత్రం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి, నువ్వు వినవలసిందే రాజా, నువ్వు వినవలసిందే. Daniel chapter 4 verse 27. Therefore, O king, let my advice be acceptable to you. Perhaps బిగలాల్, But then he said, perhaps there may be a lengthening of your prosperity. ఒకవేళ నీ పాపములు మానవంటే, You have to break off your sins by being righteous. అంటే నీ పాపాలు ఎక్కడున్నాయి తెలుసా? You know where are your sins? మొన్న వాక్యంలో న్యూ టెస్ట్మెంట్ లో చూపించారు, కొంతమంది పాపాలు వారి మీద ఉన్నాయి, కొన్ని పాపాలు వారి పక్కన నడుస్తున్నాయి అని అన్నాను. And I showed you from 1 Timothy chapter 5 verses 24 and 25. Remember, the sins of some people are obvious, leading them to certain అంటే judgment. దానికి అర్థం ఏంటి? What does it mean? నువ్వు నీ పాపాలు మాని, Now you have to let go of your sinful అంటే nature. నీ ఆలోచన చెప్పడం మానేయాలి, నీ అండర్స్టాండింగ్ లో వెళ్ళిపోవడం మానేయాలి, నీ ఓన్ డిసిషన్ తీసుకోవడం నువ్వు మానాలి. ఇవన్నీ ఉండటం వల్లే నువ్వు పాపంలోకి వెళ్ళి పడ్డావు. You should stop thinking on your own. You should stop taking your own decisions. You should stop leading in your own way. ఎలా That's the reason. మాట్లాడినా వాళ్ళు ఒప్పుకోరులే. And you have decided in your heart, okay, whatever I say, whatever I చెప్పినా do, they will not believe. చెప్పకపోయినా ఒకటేలే, వదిలేద్దాం అంతే. Yeah, whether I tell or not, they are not going to listen. లేదంటే లేదు, వెళ్ళిపోదాం అంతే. ఇంకేం చేస్తాము, వాళ్ళే వెళ్ళిపోమన్నారు కాబట్టి వెళ్ళిపోదాం They told me to go, I'm going. Okay, it's okay, no problem, not a big deal, you think. కదా. కాబట్టి మనం అవేం చేయలేము, ఇంక వాళ్ళంతే, ఇంక మనం ఏం చేయలేము. Okay, I నాకు cannot తెలుసు, do- వాళ్ళ సంగతి నాకు చాలా బాగా తెలుసు. Oh, I know about them. There's nothing that I can do anything. అంటే That's because- ఎవరెవరితో మాట్లాడుతున్నారు? Who is speaking to whom? నీలో ఉన్న పాపం నీతో మాట్లాడుతుంది Your sins is talking to you. కదా. ఇక్కడ ఏమన్నారు? రాజా, నీ దృష్టికి యోచనగా ఉండాలి, ఇంక వేరే దారి లేదు నీకు. And very clearly in Daniel chapter 4 verse 27, Daniel is telling things, oh my king, you నువ్వు don't నీ సొంత ఆలోచన మాని,
You stop sinning by your own thoughts. నువ్వు నీ ఓన్ అండర్స్టాండింగ్ తో రిసీవ్ చేసుకోవడం మాని You stop receiving things with your own thinking. నువ్వు నీ ఓన్ డిసిషన్స్ తీసుకోవడం మాని You stop taking your own decisions because it is wrong. కదా నీ థాట్స్ నువ్వు నీ థాట్స్ వినడము ఆ విన్నది నీ సొంత ఆలోచనతో పక్క వాళ్ళతో మాట్లాడి కన్ఫర్మ్ చేసేయడము ఎదుటి వారి మీద తీర్పు తీర్చేయడము ఇవన్నీ నువ్వు మానాలి. You stop thinking on your own and then passing a judgment and discussing with somebody else and making them also influence. You stop all this. అంటే నీతి న్యాయములను అనుసరించి అంటే దేవుడి మీద ఆధారపడి That means you have to follow that which is righteous and justice. That means Kani- you have to depend only on God. పాపంలోనే ఉంటూ నేను దేవుడి మీదే ఆధారపడతాను అనే అర్హత అయితే మీకు లేదు. But if you're living in sin and then depending upon justice and mercy, you are not eligible at అందుకే all. మీకు ప్రవక్తలను ఇచ్చింది That's the reason prophets are given to you. కదా. అప్పుడు ఏంటి నువ్వు దేవుడి పని చెయ్యాలి. Then you have to take up the work of God. ఏ విధంగా నేను సర్వ్ చేయగలుగుతావు, ఏ విధంగా నువ్వు సర్వ్ చేయగలుగుతావు? In what way can you actually serve God? నువ్వు బాధ పెట్టిన వారి అందుకు కరుణ చూపి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సమాధాన పడాలి, నీ తప్పును ఒప్పుకోవాలి, ఎవరి మీద నిందలు వేయకూడదు. To whom and all you have caused grief and whoever are hurt because of you, you have to go and apologize sincerely, genuinely. అంటే నువ్వు కరుణ చూపించాలి అక్కడ. వాళ్ళు ఆల్రెడీ కరుణ పొందుకున్నారు, నీకు కరుణ దొరకాలంటే ఇది ఒక్కటే మార్గం. They have got mercy, they have obtained mercy, but if you want to get mercy, you have to go and apologize genuinely with ఈ them. విధంగా నువ్వు చేస్తేనే ఇక మీదట ఉండున నీ క్షేమము నీకు ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. And Daniel was telling this king, if you do like this, then perhaps there might be a lengthening of your prosperity. కదా. ఇవి ఏమీ చేయలేదు, But he did not do this. అతను చేయలేదు. He did not do it. 7 సంవత్సరాలు అతను క్షామం అనుభవించాడు And because of that 7 long years, he was passing through tribulation. కదా. ప్రతిదీ కూడా ఏమనుకున్నాడు, ఇదంతా జరిగాక కూడా తన బుద్ధి మారలేదు. Even after all this took place, he was still the same old person. అవకాశం అంటే నువ్వు ఈ రోజు వాక్యం విన్నావు అని అంటే నీకు 1 సంవత్సరం సమయం ఉంది అని అర్థం. If you have heard the word of God today, that means you have 1 year for you to ప్రపంచంలో ఎవరికైనా ఇదే రూలు. anybody in the world, the same rule. ఈ రోజు నువ్వు డానియల్ 4:27 విన్నావన్నా, అలాగే లూక్ 19th chapter 1 to 10 verses నువ్వు విన్నావు అన్నా, లివిటికస్ 16th chapter 21 verse నువ్వు విన్నావు అని అంటే దానికి అర్థము నీకు ఇప్పుడు నుండి విన్న వాక్యం నుండి 1 year నీకు సమయం ఉంది. Daniel 4:27, Luke chapter 19 1 to 10, Leviticus chapter 16 verse 21. If you pay attention today for the full 1 long year, if you have to repent, you have to, then you have a chance to కదా. obtain mercy. ఎందుకు చేయలేకపోయాడు? Why is it that 1 Nebuchadnezzar could not? సంవత్సరం సమయం ఇచ్చాక కూడా ఎందుకు చేయలేకపోయాడు? Even 1 year was given at the end of the 12 months, he రేపు forgot, చేద్దాంలే, because he was procrastinating. పర్లే అలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా చేసేద్దాం. Okay, let me just go and follow it for the sake of formality. ఆ తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారులే. Okay, I'll give an explanation. Anyways, they're not going to understand. what we're talking పర్లేదు. about. It's okay. Even if they నేనేం don't చేయను అంతే. నా వాళ్ళు అంటే ఏంటంటే అక్కడ కూడా నీ డిజైర్ ఫుల్ఫిల్ చేసుకునే మాటలే నువ్వు ముందు పెట్టుకుంటావు, కానీ దైవ దృష్టికి ఇష్టంగా ఉందా లేదా అన్న ఆలోచన అన్నది ఉండదు. You wanted to fulfill your desires and your thoughts because it's comforting you, but you're not interested about what God is pleased with, what you కదా. want to do. 29th verse ఏముంది అక్కడ? What is there in verse 29? 29వ వచనం. 12 నెలలు గడిచిన పిమ్మట అంతే. At the end of the నువ్వు 12 విన్న months, వాక్యము అందుకునే చాలా మంది ఎన్నో సంవత్సరాల నుండి వింటున్నా కూడా ఆ వాక్యము సంవత్సరం అది వరకు చూసుకోవడము, నీ మీద ఎంటర్ అవ్వడము, నువ్వు ప్రాబ్లమ్స్ లోకి పడటము, వినడము, ఎంటర్ అవ్వడము, ప్రాబ్లమ్స్ లోకి పట్టడం అంటే అమ్మ బాబు ఇంకా ఎన్ని మాటలు ఉన్నాయో, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో. now you should understand this. 1 year back, whatever word has been coming to you, you have been negligent, and that's the reason you're falling into various trials and tribulation. If that is the case, how many times you have disobeyed? కదా. ముందుగానే వచ్చేసింది నెబుకద్నెజర్కి, ముందుగానే రెబ్యూక్ వచ్చింది, వార్నింగ్ వచ్చింది, నువ్వు పాపం మానే, నువ్వు కరుణ చూపించు, దేవుడి నీతి న్యాయాలను పట్టుకుని వెళ్ళు అని దానియేలు ముందుగానే చెప్పేశాడు. Daniel the prophet came and clearly told that this is what is going to come upon the king if he is not going to quit his sins and his iniquities. సంవత్సరం టైం ఇచ్చాడు.
1 year time was given. ఆ 12 months అంటే 1 year టైం ఇచ్చాక కూడా ఏం చేశాడు అతను? Even after 1 year was over, what did he do? నెగ్లిజెన్సీ, He was careless and he was showing negligence. ఓన్ అండర్స్టాండింగ్, He went about with his own ఓన్ understanding. డిసిషన్. He took his own decisions. ఎక్కడ తీసుకెళ్లి కూర్చున్నాడు? And where did he land himself to? బుద్ధి మారదు కదా. కరెక్ట్ గా సమయము ఆ 12 నెలల తర్వాత దేవుడు చెప్పిన మాటను ఒకళ్ళు నెరవేర్చకపోతే ఏమి జరుగుద్దో కూడా ప్రతి మనిషికి తెలియాలి. Everybody ought to know if a person is not obedient to God, what calamities will come upon him. They have to know. కదా. అది విని 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 కూడా బుద్ధి మార్చుకోలేదనుకో, ఇంకా మొలక్ దయ్యంతోనే వాళ్ళు జీవితాంతం నరకం అనుభవించుతారు వాళ్ళు. Even if they are constantly showing negligency and carelessness to the word of God and casting the word of God behind them, then it's like worshipping Molech. అన్ని స్పిరిట్స్ లో మొలక్ చాలా ప్రమాదకరమైనది. అది ఏంటంటే నీ ద్వారానే బయట మనుషుల్ని చంపుద్ది, నీ ద్వారానే నీ కడుపు నుండి వచ్చిన పిల్లల్ని కూడా చంపుకు తింటది. The dangerous part with Molech evil spirit is through you it will kill many people or murder and ఆకాశం assassinate భూమి many people. గతించిన And నేను also- పలికిన మాటలు మాత్రం నిరంతరం నిలిచి ఉంటాయి. And not only that, it will ensure that your own children will be killed by you. నువ్వు రియలైజ్ అవ్వలేవు, Heaven and earth may pass away, but the words that I'm speaking will not pass away. It's the truth, but you will not realize. నువ్వు రియలైజ్ అవ్వలేవు. You cannot even realize. ఎందుకంటే నీలో ఉన్న పాపం నీతో మాట్లాడి నువ్వు బాగున్నావు, నీదేమి తప్పులేదు, నువ్వు క్షమిస్తే దేవుడు క్షమిస్తారని నీతో మాట్లాడి నిన్ను తప్పుడు బోధలోకి నడిపిస్తుంది. ఎంత మంచి బోధ విన్నా కూడా నీ బుద్ధి మారకపోతే తప్పుడు బోధలకు నువ్వు వెళ్తావు. But the sins and the transgressions in you will deceive you in such a way, telling that it's okay, you're doing well, everything is fine with you. It will ensure that it is all right, and you don't have to believe them. 12 నెలల సమయం అయిపోయింది. At the end of the 12 months, it's over. పాపం మానలా, కనికరం లేదు, జాలి లేదు, సొంత ఆలోచన, సొంత డిసిషన్ తీసుకుంటూ విచ్చల విడగా ఎట్లా నచ్చితే అలా జీవించేశాడు. He did not break off his sins. He was not righteous. He did not let go of his iniquities. He did not show mercy. నేనైతే He was ఇచ్చిన going సమయం about- వరకు వెయిట్ చేస్తా. God will definitely wait for that 1 year period. నాన్న ఒక్క సంవత్సరం సమయం ఇవి, ఒక్క సంవత్సరం. నెక్స్ట్ టైం మీరు వచ్చేసరికి ఈ ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టుకి మంచిగా ఎరువు వేసి మంచి ఫ్రూట్స్ వచ్చేటట్టు చేస్తా. అయ్యా ఒక్క సంవత్సరం సమయం ఇవ్వి అని అడుగుతా. But if it comes to Lord Jesus Christ, he will beg to Lord God the Father, give me just that 1 more year, like the gardener was asking the owner. I will ensure that this particular fruit, this vineyard will start giving wonderful grapes and fruits. అయిపోయింది, Just give me సంవత్సరం అయిపోయింది 1 year is over. కదా. మన రాజకీయాలుగా ఎంత చక్కగా తిరుగుతూ ఉంటాడు, గంభీరంగా The తిరుగుతున్నాడు. king was నెక్స్ట్ వర్స్. filled with arrogance and pride, and he was speaking in verse 30. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు, బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. బయట పలకలేదు, తన్నో తాను అనుకున్నాడు. లోపల అనుకోండి, ఎవ్వరు ఏమనుకుంటారో నువ్వు లోపల అనుకున్నదే. నువ్వు లోపల ఒకటి మాట్లాడి బయట ఎంత ప్రేమగా మాట్లాడినా, ఎంత కనికరంతో మాట్లాడినా, ఎంత పశ్చాత్తాపంతో మాట్లాడినా నీ లోపల ఉన్నదే దేవుడు జరిగిస్తారు. Whatever you show compassion with your facial expressions or with your mouth or your display, God will see your intentions and what you're speaking inside only. This Kada. person Nebuchadnezzar also, Garvam. he was just thinking, words was still there in his mouth. That means he was about to say all these things. ఏమనుకున్నాడు? What did he say? ఆహా, బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము కాదు, నేను కష్టపడ్డాను, నేను తెచ్చుకున్నాను, నా వల్లనే ఎక్కడ చూసినా నాకు మంచి పేరు వస్తుంది అన్నదే వచ్చింది వాడికి. He was just thinking, so look at this great city of Babylon. By my almighty power, I have built this beautiful city as my royal residence to display. ఇదంతా దేవుడే నాతో కట్టించారు, ఇదంతా దేవుడే నాతో కట్టించారు. He said, God has built this through me. ఇది ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. I'm still in మనుషులు లోపల ఉన్న ఆలోచన అంతా నేను, నాది, నా వల్లనే, నేనే చేసా అన్న ఒక గర్వముతో తల నెత్తికెక్కి మాట్లాడుతూ ఉంటారు. But then- కానీ నోటితో ఇదంతా దేవుడి వల్లనే అని చెప్తారు. Now these people will speak with arrogance and pride that it is me, I brought this, it was all because of my intelligence I got it. But when they're saying, is it by God's grace, it all because of ఎంత human being, I got అనుకున్నా it. నువ్వు హృదయంలో ఏం అనుకుంటావో అదే నీకు జరుగుద్ది But whatever it is, whatever your heart says, that is what will happen. కదా. 31st verse. 31వ వచనం. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను.
ఏదనగా రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన. ఇదే అంటే ఎంతమందికి ఇలా ప్రకటనలు వచ్చేసి ఉంటాయో. While these words were still in his mouth, a voice called down from heaven, "Oh King Nebuchadnezzar, this message is for you." How many people have got this kind of voice? నెక్స్ట్ నీ రాజ్యము నీ యొద్ద నుండి You తొలగిపోయేను. are no longer ruler of this kingdom. అయిపోయింది, పోయింది. It's over. నెక్స్ట్ వర్స్. Verse 32. తన యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప ఇష్టయించునో వానికి అనుగ్రహించును. అందుకే మీ అందరికీ ఆశీర్వాదం ఇప్పుడు రిలీజ్ చేసింది. ఎవరికి రావాలో వాళ్ళు పొందుకోవాలి, అంతే. ఎవరికి అవసరం లేదో వాళ్ళు అన్ని పోగొట్టుకోవాలి. Who has made an effort, they all should be blessed. And who are careless and negligent, they are ఈ విధంగా పోగొట్టుకున్నవి నువ్వు తెలుసుకుని వరకు 7 సంవత్సరాలు నీకు ఇలాగా నరకము నీకు జరుగుతుంది. 7 periods of time, that is 7 years will pass while you live in this way, until you learn that the Most High rules over the kingdoms of the world. 33rd verse. 33వ ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవుల నుండి అతను తరిమిరి, అతను పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహంను తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను. ఆ కాలమున గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతునకు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. అంతే. 35th verse చూడు. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. All the inhabitants of the earth are reputed as nothing. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని, అంతే. ఆయన చిత్తము జరిగించు వాళ్ళే ఆయన మాట వింటారు, అన్యులు మాట వినరు అని జాన్ 10th chapter లో ఉంది. And very clearly, నా గొర్రెలు నా స్వరము వినును, అన్యులు నా స్వరము వినరు, వాళ్ళ స్వరమే వాళ్ళు వింటారు. And in John chapter 10 very clearly says, "My sheep hear my voice, they will not follow or listen to the voice of a stranger." ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. కాబట్టి ఎంతమంది ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎంత సందేహాలతో ఉన్నా, ఎన్ని మ్యానిపులేషన్ చేసినా దేవుడు మారడు. మీరు మారుతారు, మీ బుద్ధి మారుతుంది, మీ ఆలోచన విధానం మారుతుంది, మీ రిసీవింగ్ చేసుకునే విధానం మారి నీకు నువ్వే కష్టాలు పడతావు. కానీ దేవుడు ఎప్పుడు కష్టాలు పడరు. మరలా నిన్ను ఆయనే కాపాడి బయటికి తీసుకురావాలి. No one can restrain his hand or say to him, "What have you done?" Because it is only God who has to bring you back. No matter how far you go away, you don't have options but to come back to him. 36th verse. 36వ వచనం. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. Amen. ఒక మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది? ఒక సంవత్సరం క్రితం నాకేమి చెప్పినారు కానీ నేనేం చేశాను? When will a person come to his senses? What did the Lord speak to me 1 year back and what did I do? నాకు ఇచ్చిన సమయాన్ని నేను వృధా చేసుకున్నామా, సద్వినియోగం చేసుకున్నానా? Did I make use of the time or did I while away the time or redeem? ఫస్ట్ క్వశ్చన్ మీకు వచ్చింది This ఇప్పుడు is the first question to you. When time was కదా, given to హౌ you, కెన్ ఐ సర్వ్ అనేటప్పుడు ఇవన్నీ కూడా నువ్వు గుర్తు పెట్టుకోవాలి. నువ్వు before you ask the question, how can I serve you? ఎన్నిసార్లు రెబ్యూక్ వచ్చింది, ఎన్నిసార్లు రిజెక్ట్ చేసావు, ఎన్నిసార్లు నీ ఓన్ అండర్స్టాండింగ్ తో వెళ్ళావు, అవన్నీ నీకు తెలిసి ఉండాలి. ఇవి పక్కన పెట్టి అవన్నీ పక్కన పెట్టి నేను ఏం చెయ్యాలని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? How many వాళ్ళు times పలికినంత మాత్రం తీసేసుకుంటానా? వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నప్పుడు అది నా దృష్టి కరెక్ట్ గా ఉందా లేదా అన్న క్యాలిక్యులేషన్ ఉంటుంది అన్నది గుర్తు పెట్టుకోండి మీరు. how many times rebuke came to you? How many times the instruction came? And how many times you were careless and negligent and did not heed the promise? Just because they come and tell you, "I'm not going to approve." తర్వాత ఏమైంది? రాజ్య సంబంధమగు ప్రభావమును
నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. అంతే. Verse 36. నిజమైన పశ్చాత్తాపంతో ఇందాక చెప్పాను డానియల్ 4:27 లో ఏమైందో నేను చెప్పాను. అలాగే లూక్ 19th చాప్టర్ 1 to 10 వర్సెస్ లో స్టార్టింగ్ ఏముంది, ఎండింగ్ అది ఎట్లా కనపడింది అంటే కార్యారంభము బాగుంది, కార్యాంతము కూడా బాగుంది. As I told you from Luke chapter 19, 1 to 10, how was the beginning and how was the end? How was he termed as? He was called as the son of Abraham. And Yeah. Daniel chapter 4 verse 27 also was spoken to you. ఏముంది, What is there? ఏ విధంగా నువ్వు పాపాలను విడిచిపెట్టాలి, How are you supposed to leave? ఏ let విధంగా go of your నీతి sins? న్యాయాలను అనుసరించే వాళ్ళే వెళ్లి పశ్చాత్తాపంతో తప్పు ఒప్పుకొని బయటకు వస్తారు. ఆ నీతి న్యాయము లేని వాళ్ళు తన దృష్టికి అనుగుణంగా అక్కడ మ్యానిపులేట్ చేసి ట్విస్ట్ చేసి మాట్లాడతారు. The people who have righteousness and justice, only those people will wholeheartedly come and confess their sins and let go of it. Or they will manipulate and say, okay, let one work get over, let కదా, me go and నీ simply say, "Oh, forgiveness." పశ్చాత్తాపం క్షమాపణ పొందుకుంటే నీ బుద్ధి మరలా నీకు వస్తది. If your repentance is genuine and you got the forgiveness of sins, then your reasoning will come నువ్వు back. ఏ విషయం పోగొట్టుకొని, ఏ సంతోషం పోగొట్టుకొని, ఏ సమాధానం పోగొట్టుకొని, ఏ ఆశీర్వాదం పోగొట్టుకున్నావో ఆ ఘనత అంతా కూడా నువ్వు మరలా తెచ్చుకుంటావు. Whatever peace you have lost, whatever glory, honor, respect, everything you lost, you can get back everything. మరలా నీ వాళ్ళందరూ స్వేచ్ఛగా నీ దగ్గర తిరుగుతూ ఉంటారు. And then your people also will be restored to you. నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నుండి తిని అంటే నువ్వు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చావంటే మరలా మంచి ఘనత పొందుకునే ఉంటావు. I was restored to my kingdom and an excellent నీ majesty was బుద్ధి added to me. మారకపోతేనే మనుషులందరూ నిన్ను తప్పుగా చూస్తారు, కానీ నిజమైన పశ్చాత్తాపంతో ఉంటే అసలు ఏమీ జరగనట్టుగానే నిన్ను చూస్తారు. If your repentance is genuine and present and continuing your repentance also, then people will genuinely receive you and wholeheartedly receive you. But if it is not genuine, you will be still at fault and people will see you as if you are doing అంటే mistakes. ఇక్కడ ఏమైంది, నెబుకద్నెజరు రెండు చేతులు, ఆ మేక మీద పెట్టిన రెండు చేతుల్లో కృప కలిగిన దేవుడు వేసిన చీటి పోగొట్టుకుంటే మిగతా ఆ ఉన్న పాపాలని బుద్ధి తెచ్చుకుని దాన్ని పోగొట్టుకుని మరలా దేవుని యొక్క హస్తం తెచ్చుకొని పెట్టుకున్నాడు. Now here is the wonderful case of Nebuchadnezzar where both their hands were on him. He lost that right hand of grace and he had to retain the sins upon him. But then when he came to his senses, the left hand which was confessed of sins and all went away and the right hand of grace 37th came back verse to him. చదవండి. 37వ వచనం. ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములు అన్నియు సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తులనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. అంతే. And those who walk in pride, he is able to put down. అంటే ఈ రెండు చేతుల్లో ఒక చెయ్యి పోగొట్టుకొని ఆశీర్వాదం అనే ఒక చెయ్యి మాత్రమే దేవుడు ఒక చీటీ వేసి ఇతన్ని విడిచిపెట్టు, ఇతను నాకు కావాలి అని అనుకున్న చెయ్యి నీ మీద పడిందంటే ఈ విధంగా నువ్వు సెన్స్ లోకి వచ్చి దేవుడు ఎవరు, ఆయనకున్న ఘనత ఏంటి, ఆయనకున్న శక్తి ఏంటి, ఆయన ఏమి చేయగలుగుతాడు అన్నది నువ్వు గుర్తుపెట్టుకోగలుగుతావు. When God has cast a lot upon you and say, yes, this person has to be delivered, then you will get everything back, your glory, your honor, your respect. You will know the importance of all కదా, that. అంటే జక్కయ్యని చూపించేసాను మీకు, తర్వాత డానియల్ని నెబుకద్నెజర్ని చూపించాను, ఇప్పుడు దవ్వూదుని చూపిస్తాను మీకు. Now I showed you about Zacchaeus from Luke chapter 19 and I showed you about Daniel and Nebuchadnezzar from 2 Daniel Samuel chapter 4. 12 verse 6. Now let's see David. 2 Samuel 12 verse 6. 2 సమూయేలు 12వ అధ్యాయము 6వ వచనము. వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇయ్యవలనని నాతానుతో అనెను. అంటే ఏమైంది ఇక్కడ, దానికి అర్థం ఏంటి? What is the meaning of it? దావీదుకి కథ చెప్తున్నారు, అలాగే మనుషుల దగ్గరకు వచ్చారు, వాళ్ళు ఇలా చేశారు తెలుసా, వాళ్ళు ఇలా మాట్లాడారు తెలుసా. అవునా, ఇలా మాట్లాడారా, చిచ్చి పరువు పోయింది కదా, ఎందుకు అట్లా చేశారు, వాక్యం వింటారు కదా, ఎందుకు అలా మాట్లాడతారు వాళ్ళందరూ, ఛీ బాబోయ్ నాకు తెలుసు వాళ్ళ సంగతి, వాళ్ళు ఇలాంటి అంటే ఎవరి గురించైనా వినేటప్పుడు చక్కగా మాట్లాడతారు. దావీదు కూడా అలాగే చేసేటప్పుడు. David was actually the person who had sinned. When prophet came and told, David was very angry and he was retaliating. He said, this is how dare he should do like that. That's what when people are listening about other sins, they listen, but when it comes to them, they don't కానీ understand. చెప్తుంది నీ గురించి అన్నది నీకు తెలియదు. But you're not realizing that you are the person. 5th verse. verse 5. దావీదు ఈ మాట విని ఆ మనుషుల మీద బహుగా కోపించుకొని యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. దావీదు ఈ మాటలు విని ఆ మనిషి మీద బహుగా కోపించి, ఆ మనిషి వాడే,
David's anger was greatly aroused against that man, and that కానీ man was ఎవరో David. గురించి మాట్లాడినట్టు మాట్లాడారు. But David was thinking it is some other man that was talking about. కానీ మనకి ఎట్లా ఉంటది? But how will it affect ఎదుటి us? వాళ్ళ పిల్లల విషయంలో మనకు అనిపించదు, కానీ మన పిల్లల విషయం వచ్చేసరికి మనకు కోపం వచ్చేస్తుంది. When it comes to some other child, we are not upset. When somebody talks about our child, ఆ we get ప్లేస్ upset. లోనే మన పిల్లలు ఉన్నారనేది రియలైజ్ అవ్వరు. But we don't realize that our children also will be in the same place. అలాగే దావీదు కూడా ఈ మాట విని బహుగా కోపగించుకుని ఆ వ్యక్తి మరణ పాత్రుడు అవుతాడని ఎంత కోపం అంటే మామూలు కోపం కాదు, బాడీ లాంగ్వేజ్ మారిపోయింది దావీదుది. David was so angry and he said, "Who is that? I have to really kill that man." So much was anger. కదా, అప్పుడు ఎంత సింపుల్ గా మాట్లాడు చూడు. వాడు కనికరం లేకనే ఈ కార్యం చేశాడు. దావీదు గురించే కనికరం లేకుండానే ఈ కార్యం చేశాడు రాజా. And then he did without any mercy. It was spoken of him. నిజమే, ఎవరితో మాట్లాడుతున్నాడు? He did this thing, and because he had no pity. దావీదు దగ్గరకు వచ్చి దావీదు గురించే మాట్లాడుతున్నాడు, కానీ ఒక కథ రూపంలో మాట్లాడాడు. And Nathan was coming and speaking to David about David, but speaking in the form of a parable. నిజమే రాజా, కనికరం లేకుండానే మాట్లాడాడు. Yes, he did this thing because he had no pity. కనికరం లేకుండానే ఈ కార్యం చేశాడు. Without any mercy and pity, he did ఆ this. గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లల్ని ఇవ్వవల్లని నాతో నేను. And he shall restore fourfold for the lamb. That's what he was telling. కదా, దానికి నాతాను దావీదును చూసి ఎలా చూసుంటారు ఒక్కసారి ఆలోచించండి. Imagine how Nathan would have looked at David at that moment. నాతాను ప్రవక్తకి విపరీతమైన కోపం వచ్చేసింది. Nathan was furious the way David was responding because he knew it was David. ఆ కోపము ఎలా ఉండుంటదంటే అంత దుఃఖం ఉండుండొచ్చు ఆ నాతాను ప్రవక్తకి. Not only was he angry, he was also upset because David did not. నెక్స్ట్ అసలు కాన్వర్సేషన్ ఎలా ఉందో చూపిస్తాను. Now let's read verse 7 very carefully. నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నువ్వే. Then Nathan said to David, "You are the man." ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, That's the Lord God of Israel. ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేస్తే I am anointed you king over Israel. సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరాన్ని నీకిచ్చాను నేను నీకు. And I delivered you from the hand of Saul, and I gave you your master's house. నేను సౌలు దగ్గర నుండి రాజ్యం తీసి నీ చేతికి అప్పగించిన వాడిని నేనే. I delivered you from the hand of Saul and gave his kingdom to you. నీ says the Lord. యజమాని ఉన్న ఆ స్త్రీలను కూడా తీసుకొచ్చి నీకే కదా ఇచ్చాను. And I give you master's house and your master's wives into your keeping. యూదా జనాంగం అందరినీ నీకే కదా అప్పగించాను. Did I not give you the house of Judah? ఇది and Israel to you? సరిపోదంటే అడుగు, నేను ఇంకా ఇస్తాను కదా నీకు. If that would have been too little, I also would have given you much more. కానీ నువ్వు యెహోవా మాటను తృణీకరించావు. Why have you despised the command అయిపోయింది. of the Lord to do evil in his sight? దావీదు ఒక్కసారి బయట పడేసరికి, అందుకునేనండి ప్రవక్తలు అలా మాట్లాడతారు, ఒక్కసారి ఒక తప్పు బయటకు వచ్చిందంటే ఉన్నది ఉన్నట్టు నది ప్రవాహము వలె వెళ్తూ ఉంటది. Now when one sin is exposed, it will go like a river. That means the prophet speak like that. వెంటనే ఏమన్నాడు, ఆ మనిషివి నువ్వే You are that man. కదా, కనికరం లేకుండా చేశాడు. నిజమే, ఆ మనిషివి నువ్వే. It is true, you didn't have any pity and you're that man. దేవుడు నిన్ను తీసుకొచ్చి రాజుగా అభిషేకించి సౌలు దగ్గర ఉన్న రాజ్యాన్ని తీసి నీకు ఇస్తే, దేవుడు నిన్ను ఆశీర్వదించి బయటకు తీసుకొచ్చి రోగం నుండి శాపం నుండి అన్నిటి నుండి బయటకు తీసుకొచ్చి నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇస్తే, అందరి ముందు నీ ఇంటి వారి ముందు నిన్ను గొప్పగా చేస్తే, గొప్ప స్థాయిలో ఉంచితే నువ్వేం చేస్తావు? నువ్వు You are taken out of your sickness, out of everything you are brought out, and in front of all the household and everybody, when I exalted you, what have you done? నీ సొంత ఆలోచనతో వెళ్ళిపోయావు కదా, నన్ను అడగొచ్చు కదా, నేను చెప్తాను నీకు. You should have asked me, why did you go with your own opinion? ఎందుకు తప్పు చేయడం? నన్ను అడిగితే నేను చేయనా? నన్ను అడిగితే నీకు హెల్ప్ చేయనా? నేను If you have asked me, would I not help you? I would have helped you. ఎందుకు సొంత నిర్ణయం తీసుకుంటావు? నన్ను అడిగితే నీకు చెప్పనా? నేను Why did you take your own decision? If you have asked me, did I not help you? నాకు చెప్తే నిన్ను చేతుల్లో పట్టుకుని తీసుకెళ్తాను, భుజం మీద ఎక్కించుకుని తీసుకెళ్తాను కదా. నాకు చెప్పొచ్చు కదా, నువ్వు సొంత నిర్ణయం తీసుకుని ఎందుకు మాట్లాడావు నువ్వు? You should have told me, why did you do that? I should have carried you in my arms. I should have had it in my shoulders. I would have helped you. Why you took your own decisions? ఇలాగే జరిగింది. This is exactly what happened. ఇలాగే జరిగింది This is exactly what కదా. happened. Yeah. ఎగ్జాక్ట్ గా ఇలాగే జరిగింది. This is how Nathan. తర్వాత దేవుడు మాటని తృణీకరించావు అంటే
కన్ఫర్మ్ అండి. ఆయన దృష్టికి చెడుతనం చేస్తేనే నువ్వు దేవుడి మాటను తీసి పక్కన పెడతావు. నువ్వు చెడు చేస్తేనే దేవుడి మాటకి విలువ ఇవ్వవు. When you do evil, you will not give importance to God or His word. That's the reason you have despised the commandment of the Lord. అంతే, నువ్వు దేవుడి మాటని తృణీకరించావు కాబట్టి నెక్స్ట్ ఏమేమి చేయగలిగినావు? What else did you do after despising the commandment of ఒక God? మనిషి దైవ వాక్యాన్ని సరిగా వినకపోయినా, విన్న వాక్యాన్ని ఆచరణలో ఉంచకపోయినా, చెప్పిన మాటని చెప్పినట్టు వినకపోయినా, చెయ్యకపోయినా, When a man gives negligence to the word of God by not listening, and if he's not following the commandments of God, and if he's neglecting the instructions or commandment that comes from God, నీకు ఆల్రెడీ అన్ని చెప్పేశారు. everything has been spoken to చెప్పింది you. చెప్పినట్టు నువ్వు చేసావా లేదా, ఇదే మన ఇద్దరికి లెక్క. దాని తర్వాత నువ్వు ఏ లెక్కలు పట్టుకొచ్చినా కూడా నువ్వు నాకు అప్పున్న వాటితో సమానము. All that matters is, did you obey absolutely to whatever God has instructed you to do or not? Whether you did it or not, if you have not done it, you are indebted forever. ఏమైంది ఇక్కడ? What happened నువ్వు here? దేవుడి మాటను పక్కన పెట్టి దేవుడి దృష్టికి చెడుతనం చేసావు నువ్వు You have despised the commandment of the Lord and you wanted to do evil in His sight. కదా. నువ్వు ఇంకొక అమ్మాయిని కోరుకున్నావు, కోరుకున్నది కోరుకున్నట్టు జరిగించావు. You desired for another woman, and exactly whatever you desired, you did it. జక్కయ్య కోరుకున్నాడు. ఏమి కోరుకున్నాడు? What did Zacchaeus desire? దేవుణ్ణి చూడాలని కోరుకున్నాడు, చెట్టెక్కాడు. He desired to see God. That's the reason he climbed the tree. దావీదు కావాలనుకున్నాడు, చేసేసాడు. అంటే నీకు కావాలనుకున్నది నువ్వు ఏది అనుకున్నా నువ్వు చేస్తున్నావు అని అంటే నువ్వు దేవుడి మాటని తృణీకరించు. అది నువ్వు ఫస్ట్ తెచ్చుకుంటేనే దేవుడి సేవ ఎలా చెయ్యాలో నీకు అర్థమవుతుంది. నువ్వు రియలైజ్ అవ్వకుండా దేవుడి సేవ ఎలా చేయాలి, హౌ కెన్ ఐ సర్వ్ యూ అన్నప్పుడు నువ్వు చేయలేవు. Now David also, he desired, he saw, and he put it in action, but it was in the wrong way. And you give a call and say, how can I serve you? That's not the way you ask. Kada. But you should know the difference between the two. ఒకే ఒక్క మాట విడిచిపెట్టేసావు నువ్వు దేవుడి మాటని. There is only one commandment that you have forsaken or దాన్ని despised. పక్కన పెట్ట వలన నువ్వు ఏం చేసావు? Because of neglecting, what did you do? నెంబర్ 1, హిత్తీయుడకు ఊరియాను కత్తి చేత చంపించావు నువ్వు. The first thing is, you have killed Uriah the Hittite అంటే with a sword. కయీను లాగా నువ్వు నువ్వు ఒక హత్య చేసేసావు నువ్వు. Like Cain, you have murdered a person. అంటే ఈ లోకంలో ఒక మనిషి మీద నిందలు వేయడము, ఒక మనిషి క్యారెక్టర్ ని చంపడము, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసుకుని వాళ్ళ మీద లేనిపోనివి అందరికీ చెప్పి వాళ్ళని ఫెయిత్ నుండి పక్కకు తీసుకెళ్ళిపోవడము. When you assassinate a character of a person, if it's true and you have spoken, you have maligned his name and you have set that person aside, and on top of it you have gathered people also along with that. నీలో దేవుడు వాక్యం లేకపోతేనే నువ్వు ఇటువంటి ఈ మరణానికి ఒడిగడతావు నువ్వు. When the word of God is not there, when God is not there in your life, this is the kind రెండు, of thing you అతని will do. భార్యను నీకు భార్య ఆగునట్లు చేసావు అనంటే నీకు అనుగుణంగా మనుషుల్ని మార్చుకున్నావు అని అర్థము. You have taken his wife to be your wife, that means you have gathered people according to your convenience. నువ్వు ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పు కాదు అని ఇంకొకరు చెప్పాలి అన్న ఇంటెన్షన్ నీకున్నప్పుడు అలాంటి వాళ్ళు నీకు దొరికారంటే వాళ్ళు నీకు భార్యలతో సమానము. And when people are wanting to listen to your complaints and murmur and they also partake, that means they have become your wife. That is, somebody else's wife is becoming your wife. ఒక భార్య కోసము నువ్వు ఒక బెత్షెబా కోసం నువ్వేం చేసావో అమ్మోనీయుల చేత అతన్ని చంపించావు. For the sake of a woman, for somebody else's wife, you have killed Uriah the Hittite with a sword. అందులో నీ మ్యానిపులేషన్ ఉంది, నీ ఫ్యాబ్రికేషన్ ఉంది. Your manipulation, your hypocrisy, your lies, your నువ్వు falsehood. నటించావు అక్కడ. And there you enacted so well. నటించి నువ్వు కరెక్ట్ గానే చేస్తున్నావు అన్నట్టుగా నువ్వు ప్రెజెంట్ చేసేసుకున్నావు. And you నువ్వు presented yourself as if you're very good. 9th పాయింట్ మర్చిపోవద్దు. Never forget 2 ఇప్పుడు Samuel రండి 10th 12:9. పాయింట్ కి రండి. Now come to the 10th point. నువ్వు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు చేసుకున్నావు. రెండోది అంటే ఒకే ప్రాబ్లం లో నుండి 2 ప్రశ్నలు బయటకు వచ్చాయి. Now because of one problem, 2 problems have come out. కదా. ఫస్ట్ ఒక క్యారెక్టర్ ని చంపేశావు. Number 2 ఆ క్యారెక్టర్ విషయంలో నువ్వు మ్యానిపులేట్ చేయడము, నువ్వు నీతిమంతులుగా కనపరుచుకోవడం, నీతిమంతురాలుగా కనపరుచుకోవడం అన్నది జరిగింది. Number 1, you have assassinated or killed a character and portrayed as if you are very good and all, and you projected as if you are a very nice and a righteous and a good person. So here also 2 things took place. Number 1, he killed Uriah and he desired his wife కదా. also. 9th verse లో ఏముంది? What is నువ్వు అతన్ని that? చంపించావు. నువ్వు You have killed Uriah the Hittite. నువ్వు మ్యానిపులేట్ చేసి నువ్వు ప్లాన్ చేసి అమ్మోనీయుల చేత నువ్వు చంపించావు అతను. నువ్వు It was a well planned, executed murder. 2
అతని భార్యను నీ భార్య ఆగినట్టు చేసుకున్నావు. అంటే నువ్వు ఒకవేళ నువ్వు ఈ తప్పు చేశానే అని రియలైజ్ అయ్యి ఉంటే మరలా ఆమె నువ్వు చేర్చుకోవు. కానీ రెండోది ఏం చేసావు, అతని భార్యను తెచ్చుకొని నీ భార్య ఆగినట్టు చేసుకున్నావు. And after killing him, after covering up of all your sins, you took his wife to be your wife as if nothing had happened. అంటే You protected her. నాదేమీ తప్పు లేదని నువ్వు అక్కడ క్రియేట్ చేసి నేను న్యాయం చేసేసాను అన్నట్టుగా నిన్ను నువ్వు ప్రజెంట్ You చేసుకున్నావు. presented as if you're a very good person for the loss of whatever has happened to నీ Uriah's ఇంటి wife. వారికి సదాకాలము యుద్ధములు కలుగునుగాక. అంటే వాళ్ళ తరాల వరకు కూడా ఆ శాపం వెంటాడుతూనే ఉంటది. Never forget verse 10. Now therefore the sword shall never depart from your అది house బలహీనత అయినా ఉండొచ్చు. because you have despised me and have taken the wife of Uriah the Hittite to be your wife. It Kada- can be any weaknesses also. 11th verse. 11వ వచనం. నా మాట ఆలకించుము, యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారిని మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలు తీసి నీ చేరువ వారికి అప్పగించెదను. పనిష్మెంట్ ఆగదండి. అది ఎవ్వరైనా ఉండని, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు. Punishment can never బయట వాళ్ళకి stop. బుద్ధి చెప్తారు, లోపల వాళ్ళకి బుద్ధి చెప్తారు. Punishment can never stop. Whether you're an outsider or an insider, punishment is for sure. Next. Consequences will definitely come. We just now read verse 11. 12వ వచనం. Now verse 12. పగటి యందు వాడు వారితో సైనించును, నీవు ఈ కార్యము రహస్యముగా చేసేదివి గాని ఇశ్రాయేలు అందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయింతునెను. అంటే నువ్వు ఏ రహస్యంగా చేసావో నిన్ను మాత్రము అందరి ముందు బహిరంగంగా చూపిస్తాను నీకు. Whatever you do secretly or have done secretly, you will be exposed before every people. అని చెప్పిన తర్వాత దావీదు ఇదంతా విన్నప్పుడు ఒక్కటే అతనికి మైండ్ లోకి వచ్చింది, గాడ్. After hearing everything, David thought came only one. He realized God. అంటే అతనికి ఇదంతా నేను చేశానా అన్న సెన్స్ లోకి వచ్చేసాడు. Then he came to his senses that he had committed a big scheme of murder. ఒక్కసారిగా ఒక్కొక్కటి చెప్తున్నప్పుడే అతని గుండె పగిలిపోయింది. The moment he was hearing from the prophet through what God ఇంకా was సగం speaking, చచ్చిపోయిన వాడిలాగే అయిపోయాడు. he was like a dead man. He just తట్టుకోలేకపోతున్నాడు. he could not bear. అక్కడ ఊరియా విషయం గురించి కాదు, It's not about Uriah. బెత్షెబా గురించి కాదు, Neither was it about Bathsheba. అమ్మోనియలతో చంపించేటటువంటి ప్లాన్ గురించి, మ్యానిపులేషన్ గురించి కాదు. Neither was it about the evil scheming of killing a person. ఇంత భయంకరంగా నేను నా దేవుణ్ణి బాధ పెట్టేశానే, నా దేవుణ్ణి దుఃఖ పెట్టేశానే, నా దేవుడి క్యారెక్టర్, నా దేవుడికి లేని క్యారెక్టర్ నేను తీసుకొచ్చాను బయటికి. I have sinned greatly against God. The character which God did not have, I నన్ను had ప్రేమించిన projected. దేవుడు, The Lord God who loved me. సింహం నుండి ఎలుగుబంటుల నుండి బయటికి తీసుకొచ్చిన నా దేవుడు The Lord who bailed me from the jaws of the lion కదా, and from the ఎక్కడికి bear. వెళ్ళినా నాకు తోడుగా ఉన్న నా దేవుడు. The Lord God who was there with me at all times. అంటే ఆ ఎటువంటి వస్త్రాలు కూడా ధరించకుండా గోలియాతుని చంపడానికి సహాయం చేస్తున్న జీవం కలిగిన నా దేవుడికి ఇంత భయంకరమైన అవమానం తీసుకొచ్చానా With అని no- తట్టుకోలేకపోయాడు. With no weapons, no armory, the Lord brought down Goliath just with the sling of a stone. And I have brought humiliation, I brought bad name to him. David collapsed. ఒక్కసారిగా ఇవన్నీ తెచ్చేసుకున్నాడు. He brought everything to his remembrance. వెంటనే నేను పాపం చేసి తిని. అంటే ఇక్కడ మీరు సింపుల్ గా చదువుతున్నారు, దాని వెనకాల జరిగినది ఉన్నది ఉన్నట్టు నేను మీకు In చూపిస్తున్నాను. verse అది 13, దావీదు ఆ విధంగా అప్పుడు ఆ సమయంలో అతను ఏడ్చినది గుర్తుకొచ్చి నాకు కళ్ళంట నీళ్ళు వచ్చేసి. and I'm able to remember the way David cried and lamented because he had sinned against God. He was feeling so miserable for what he did to God. ఎందుకంటే నేను అలా దావీదుని అందరిలోనూ చూసుకోవాలి. Because I have to see every one of you like that. ఎందుకంటే ఊరికే మతపచారంగా వాక్యం చెప్పడానికి రాలేదు, దావీదుని చూసుకోవాలి, ఆ It's not like- దావీదుని చూసుకోవాలి, It's not like coming and listening to the word దావీదుని of God. చూసుకోవాలి. ఆ విధంగా దావీదు దుఃఖపడిన వెంటనే When నెక్స్ట్ David, వర్స్ in verse 13, David said to Nathan, I have sinned against the Lord. Then what happened? 13వ వచనం. నేను పాపము చేసితునని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఎందుకంటే అక్కడ దావీదు చూపించిన పశ్చాత్తాపంలో ఇంకా తిరుగులేందండి, తిరుగులేదు. ఇంకా మరలా అతని మీద ఈ ఒక నింద వేయడానికి కూడా అవకాశం ఇవ్వలేనటువంటి పశ్చాత్తాపం అతను చూపించాడు.
David's repentance was so intense, it was so genuine that he really accepted all that he had come to అందుకునే do. వెంటనే అతనికి పాప క్షమాపణ దొరికేసింది. That's the reason his forgiveness also was imminent. He got it immediately for whatever he has కాబట్టి done. యెహోవా నీ పాపమును పరిహరించును. The Lord has also put away your sins. You shall not die. కానీ But however, verse 14, however, కానీ there's a clause. నువ్వు బాగానే పశ్చాత్తాపంతో బయటకు వచ్చేసావు, కానీ నిన్ను చూసిన వాళ్ళు ఉన్నారుగా, You have sinned and you have asked forgiveness, you came up. But what about the నిన్ను people? చూసిన వాళ్ళు ఉన్నారుగా, What are the people who నీ saw you? యాక్షన్స్ చూసిన వాళ్ళు ఉన్నారుగా, There are people who saw your నీ actions. యాటిట్యూడ్ చూసిన వాళ్ళు ఉన్నారుగా. There are people who saw your మరి attitude. ఇవంతా గుర్తు చేసుకున్న తర్వాత హౌ కెన్ ఐ సర్వ్ యు అని వెళ్ళాలి After seeing all this, you should ask, how can I serve you? కదా. నెక్స్ట్ 14వ వచనం. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసేదివి అది కనుక అంటే వాళ్ళ శత్రువులు, అంటే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇచ్చావు నీ దేవుని. ఇలాంటి దేవుడా నీ దేవుడు? మీ దేవుడు బానే నేర్పించాడే, బానే అబద్ధాలు నేర్పిస్తాడు. And what have you presented to the enemies? Because the enemies started thinking, oh, this is how your God will speak life. ఆపు, నువ్వు పశ్చాత్తాపడ్డాను, నా దేవుడు క్షమించు, చాలు చాలు, ఆపు ఆపు. నువ్వు ఎలా చేసావు నాకు తెలుసు కదా, బానే చూసావు, అబ్బా బానే చూసావు, బానే తెచ్చుకున్నావు, రాజు కదా, ఎంత అధికారమైనా ఉపయోగించుకుంటావు, బానే చంపేశావు ఈ ఊరి అని మీ దేవుడు బల నేర్పించాడు. ఇదా మీ దేవుడు నేర్పించేది అని నీ దేవుడికి నీ పేరెంట్స్ గురించి కూడా 10 మంది మాట్లాడుకోవడానికి అవకాశం, నీ భార్య గురించి కానీ, భర్త గురించి కానీ, నీ పేరెంట్స్ గురించి కానీ, నీ ఇంటి వారి గురించి కానీ, బయట వాళ్ళు 10 విధాలుగా మాట్లాడుకోవడానికి అవకాశం నువ్వు ఇచ్చేసావు అక్కడ. And you are the reason for others to speak bad about your parents or your husband or your wife or your children because of whatever you have done foolishly. నెక్స్ట్, కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. అయిపోయింది. However, because of this deed, you have given great occasion to the enemies of the Lord to blaspheme. అతనికి పాప క్షమాపణ దొరికింది, Indeed, David got forgiveness of the కానీ నీ sin. వల్ల బయట ఏమేమి జరిగిందో అవి నీకు తెలియాలి కదా. You should know what else happened. కాబట్టి ఆ పాపంతో వచ్చిన బిడ్డ ఏమైంది? But what happened to the child that will be born to you? ఈ Surely will చెయ్యి die. ఇక్కడ ఉన్నది, 2 చేతుల్లో ఒక చెయ్యి ఏంటి, పాపం శాపము దోషము ఒప్పుకున్న చెయ్యి ఒక్కసారిగా ఇట్లా అనేసరికి బిడ్డ మరణించాడు. The moment that hand pressed, what happened to the baby? The child died immediately. అంతే. దేవుడు ఎందుకు చేశాడు, దేవుడు అయితే ఇట్లా చేయరు కదా, దేవుడు ఎందుకు అలా చేశాడు కదా. But you cannot భలే try. స్క్రిప్ట్ బాగా రాసుకుంటారు బయట. But people put their script very well and they start blaming God. దేవుడు If it is God, దేవుడు why is God doing- చెప్పినట్టు నువ్వు ఉన్నావా? But are you obeying 100% of what దేవుడు God told? చెప్పినట్టు కోరుకున్నట్టు నువ్వు ఉన్నావా? Are you living the way God wanted అటువంటి you to? ప్రవర్తన నీలో ఉందా? అటువంటి ఓర్పు ఉందా? అటువంటి ఓపిక ఉందా? అటువంటి సహనం ఉందా? నువ్వు అనుకున్నవన్నీ కూడా నీ పేరెంట్స్ ఓకే చేసేయడానికి నువ్వు న్యాయమైనవి అడుగుతున్నావా? మంచివి ఎత్తుక్కున్నావా? దేవుడికి అనుగుణమైనవి ఎత్తుక్కున్నావా? ఎదుటి వారికి మంచి చేయడానికి ఒప్పుకున్నావా? నువ్వు అనుకున్నవన్నీ జరిగించడానికి. Do you have patience, endurance, long suffering, and all the things that God had instructed you that you're doing? That your parents, whatever you ask, should they give everything? Are you doing things which is మర్చిపోయారా acceptable in their వాక్యము? sight? Have you forgotten the word? నేను నీకు ఏమి ఇయ్యకూడదునో దాన్ని అడుగు, అంతేగాని నువ్వు బలవంతంగా వచ్చి నువ్వు అడుక్కున్నవి నేను ఇవ్వాలని అనుకోవడం చాలా తప్పు. Whatever God wants to give you, that you need to ask, but not ask that which you want specifically. అంతే. ఆ బిడ్డ నేనివ్వలేదు, God, the child was not నువ్వు given by God. తెచ్చుకున్నావు. You brought it into నీ this world. లస్ట్ తో తెచ్చుకున్నావు, నువ్వు You brought it with your నీ lust. ఫీలింగ్స్ తో తెచ్చుకున్నావు, You brought it with your feelings. నీ చెడు ఉద్దేశంతో తెచ్చుకున్నావు, You నువ్వు brought it with an evil intention. దేవుడి చిత్తంతో తెచ్చుకోలేదు. You didn't bring it with the will of God. ఎవరికైనా రూల్ ఒకటే. To everybody, the rule is నెక్స్ట్, same. Verse 16. యెహోవా ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరు గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండెను. అయిపోయింది, అయిపోయింది. మిమ్మల్ని బట్టి మీ క్యారెక్టర్ ఎంతమంది చూసుంటారు, ఎంతమంది నిన్ను నువ్వు ప్రజెంట్ చేసేసుకున్నావు, 10 మంది నిన్ను చూస్తారు అన్న ఆలోచన లేదు. నువ్వు ఎవరికైనా చెప్పినప్పుడు ఎప్పటికైనా వాళ్ళు చెప్పేస్తారు కదా, వాళ్ళకి వెళ్ళి చెప్తారు కదా అన్న ఆలోచన కూడా లేకుండా, అంటే నీ మాట మీద నీకు అంత నమ్మకం ఉందా దేవుడి కన్నా? And you're not bothered about how many people have watched or seen, and you're not even bothered that person will go and tell to God or to the prophets or to anybody. Are you so confident that your words will not come out?
కదా, దావీదు చేసింది అదే. That's what David did. అతను చేసిన దానికి ఎంతమంది చూసుంటారు? How many people would have seen what David had done? వాళ్ళకేం పోయింది, రాజు కదా అని అనటానికి లేదు. There's nothing where people can say he is a king, he can do whatever he శిక్ష wants. శిక్షనే మరి. Punishment is punishment. కానీ అటువంటి పశ్చాత్తాపం అంటే ఒక్కసారి అరణ్యంలోకి వెళ్ళిపోయిన ఆ మేక ఏ విధంగా విడుదల పొందుకొని గొర్రెలాగా జీవించాలి. And that particular goat, when it's gone to the wilderness, should start dwelling like a lamb. చూడండి లెవిటికస్ 16:30. లెవిటికస్ 16:30. లెవియకాండము 16వ అధ్యాయము 30వ వచనము. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మును పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీ నిమిత్తము. మరలా చదవండి. లెవిటికస్ 16:30. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. మీ నిమిత్తము, మీ కోసము ప్రాయశ్చిత్తము చేయబడెను. ఆ ప్రాయశ్చిత్తం జరిగింది అని అంటే ఈ 1 వీక్ మిమ్మల్ని ఎలా పరీక్షించుకున్నారు. విడుదల పొందుకున్న గొర్రె విడుదల పొందుకున్నట్టే వస్తుంది, విడుదల పొందుకోని గొర్రె విడుదల పొందుకోనట్టే వస్తుంది. When it comes to the lamb, when it is changed, it will come as if it is changed. When it is not receiving to change, you want to be like the goat, it will not change to a lamb, it will be like కదా, a goat. మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయబడెను. There has been offerings that is made for your అంటే దానికి purification. అర్థం ఏంటి? What does it mean? దాని వలన మీ పాపములన్నీ తొలగి దేవుని ముందు దోషము లేని వారుగా ఉంటారు. That means you will be totally cleansed of all your iniquities and transgressions. అంటే దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఏ పాపము లేని వారుగా కనబడతారు. Then you will be right and clean in the sight of God without any sin. మీ ప్రతి పాపము నుండి దోషము నుండి విడుదల పొందుకుంటారు. You will be delivered from all your sins and iniquities. దేవుడి ద్వారా, దేవుడు వాక్యం ద్వారా ఆ మాట నువ్వు విన్నప్పుడు, జక్కయ్యలాగా నువ్వు జరిగించినప్పుడు ఆ విధమైన విడుదల ఎలా ఉంటుందో నువ్వు చూడగలుగుతావు. And then like Zacchaeus, you will know how that kind of deliverance is. That also through the word of God when you listen carefully. కదా, నీ దోషం నుండి నువ్వు కడగబడతావు, నీ పాపం నుండి కడగబడతావు, నీ అపరాధం నుండి నువ్వు కడగబడతావు. You will be cleansed from your sins, iniquities and transgressions. కదా, చూడు జెర్మియా 33:8 చూడండి. జెర్మియా 33:8. 33వ అధ్యాయము 8వ వచనము. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషముల అన్నిటినీ, తిరుగుబాటుల అన్నిటినీ క్షమించదును. జక్కయ్య అలాగే పొందుకున్నాడు. This is how Zacchaeus received. He was ఈవెన్ cleansed. తప్పు చేసిన దావీదు కూడా పొందుకున్నాడు, విడుదల పొందుకున్నాడు. Even David who had sinned also received the forgiveness of it. కదా, వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. అంటే దేవుడితో సమాధాన పడటం. నటిస్తే సమాధాన పడలేరు. I will cleanse them and clear from all their iniquities and transgressions. But genuinely, if a person confesses and realizes wholeheartedly, then మేక తిరిగి వచ్చింది, ఒక హ్యాండ్ తో తిరిగి వచ్చింది. that hand, that goat came back with one hand. ఒక హ్యాండ్ తో తిరిగి వచ్చింది. It came back with only తిరిగి one hand. వచ్చిన గోటుకి ఎట్లా ఉంటది అంటే ఒక జక్కయ్యలాగా ప్రవర్తించే గుణం వస్తది. And when a goat comes back, it will behave like Zacchaeus, the behavior like Zacchaeus. 9th verse చూడండి. 9వ వచనం. భూజనుల అందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందరు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నందుదురు. అది ఒక్కసారి పాపములు మోసుకుంటూ నువ్వు పరిచర్య చేసుకోవడానికి, నువ్వు బాగుపడగలవా లేదా అని నిన్ను పరీక్షించడానికి లోకంలో వదిలేసినప్పుడు, ఈ లోకంలో నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు అన్న దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. It all depends upon how you are conducting yourself after receiving the forgiveness of sin. నీలో వాక్యం ఉంటే దేవుడి నామానికి దూషణ లేకుండా జీవితం నువ్వు జీవిస్తావు. అందరు మనుషుల ముందు మంచి పేరు సంపాదించుకుంటావు. If you have the word of God, you will never ever blaspheme
or bring a bad name to God, and you will conduct yourself very well in the sight of every అటువంటి person. వారికి అన్ని ఉపకారములే, And only good things will follow to such kind. అన్ని మంచివే వెనకాల తిరుగుతుంది. నేను చెప్తున్నా మీ అందరికి మంచి వెనకాలే, ఎందుకంటే నువ్వు విడుదల పొందుకుని దేవుడు కోరుకున్న చీటిని పట్టుకుని వచ్చిన మేకలు మీరు. And you have received that lot which God said you are delivered. Therefore, all goodness and all the prosperity God will provide for వారికి you. మాత్రమే ఈ ఆశీర్వాదం This blessing is only for those, not for కదా. everybody. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి అన్ని ఉపకారమే జరుగుతుంది. For sure, every time good only will happen to them. ఎందుకంటే ఉపకారమును గూర్చిన వర్తమానములు వింటారు, వాక్యము విన్నది విన్నట్టు జరిగిస్తారు, దాని ప్రకారము ప్రతి వారికి లోబడతారు, విలువిస్తారు. నువ్వు నీ లీడర్ కి గాని, ప్రవక్తకి గాని, యాజకుడికి గాని నువ్వు లోబడి విలువిస్తున్నావు అంటే తప్పకుండా నువ్వు పేరెంట్స్ కి లోబడితేనే నువ్వు వాళ్ళందరికీ లోబడగలుగుతావు. When you are giving importance and humbling and submissive to your prophets, the priests, and to your parents, then you are giving respect. నువ్వు ఇవ్వగలుగుతావు. అందుకనే నువ్వు సకల వర్తమానములు జనులు విని నేను వారికి కలుగు చేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుతూ దిగులు నొందుదురు. And that is the reason they will have the fear and tremble for all the goodness and all the prosperity that I ఎందుకంటే provide for it. నిలబెట్టుకున్నారు కదా, మళ్ళీ అరణ్యంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడటానికి వీళ్ళు ఉండగలుగుతారు. మిగతా వాళ్ళు పక్కన పెట్టేస్తారు. ఇది ప్రతిరోజు ఉండే క్రియ, ఇది ఒక్క రోజుతో పోయేది కాదు. This is an everyday task and work because you are determined not to be in the worldly way of living. And వాళ్ళకి ఎప్పుడు మంచి దొరుకుతాయి, ఎందుకంటే వాళ్ళకి ఒబీడియంట్ ఏంటో తెలుసు, they know what is obedience. Therefore రెస్పెక్ట్ అంటే ఏంటో they తెలుసు, know how to respect others. దేవుడి దృష్టిలోను మనుషుల దృష్టిలోను మంచి సాక్ష్యం కలిగి ఉండటం ఏంటో తెలుసు They వాళ్ళకి. know how to get a good name before God and before people. నెక్స్ట్ వర్స్ 10. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణంలోనే యెరూషలేము వీధులలోనే ఎవరు నీ గురించి నెగటివ్ గా మాట్లాడారో, వీళ్ళు ఎవరు రారు, వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళేమి చేయలేరు అని అంటారు చూసారా, వాళ్ళ జీవితంలోనే ఈ గొప్ప కార్యాలు చేస్తాను. అది అందరూ చూసి వాళ్ళు ఎంత గొప్పగా వెళ్ళారన్నది మీ ప్రతి వాళ్ళని దేవుడు చూపిస్తారు అందరికి. When people were mocking and treating you as అయిపోయింది, ఇంకా అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది. and people were not considering you, looking down upon you and thinking you వీళ్ళు as insecure. నిలబడలేరు, వీళ్ళెలా పైకి వస్తారు వీళ్ళు. When people say you can never come up in life, it's a hopeless, your case is gone, వాళ్ళకేం God తెలుసు? will ensure that he will raise you up and exalt you. నాకు చదువు ఉంది, వాళ్ళకి చదువు లేదు. When people say you are not educated, you do not think, God will exalt you. ఏ విధంగా ఎవరిని నిలబెట్టుకోవాలో బాగుగా ఎరిగిన వాడిని. God knows whom to stand and నేను whom పని to stand. చేసుకుంటున్నాను కదా అని అనుకోవద్దు. Don't say and give excuse that I'm working. నేను ఫ్రూట్స్ అమ్ముకుంటున్నాను కదా అనుకోవద్దు. Never say I'm selling నాకు fruits. చదువు లేదు కదా అని అనుకోవద్దు. Never ever think I'm not educated. గొప్ప గొప్ప వారి మధ్యలో కూడా నిలబెట్టి కూర్చోపెట్టగలిగే శక్తి ఉంది. God is able, he can make you sit before kings and princes and make you sit in the high places of honor. అదే ఇక్కడ చెప్తుంది. Yes, Lord. It's true. ఏమని? What is mentioned here? పాడైపోయాను, దీనిలో మనుషులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు స్థలంలో ఉన్నాయి కదా, అక్కడ ఏం చేస్తావు? 11th verse. సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమార స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు, Thank you, Lord. ఆయన కృప నిరంతరం ఉండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకు వారి స్వరమును మరలా వినబడును. Thank you, Lord. యెహోవా మందిరములోనికి స్తుతి యాగములు తీసుకొని వచ్చి వారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. తప్పకుండా ఈ సంవత్సరము ఎంతమంది వింటున్నారో, ఎంతమంది చూస్తున్నారో, ఎంతమంది ఇక్కడ ఉన్నారో, తప్పక ఈ సంవత్సరం వారందరి జీవితాల్లో నేను చేయబోయే గొప్ప అద్భుత కార్యము అది ఎంతో భయంకరమైనది. అవును కదా? ఏమీ లేని వాళ్ళు ఒక గొప్ప స్థాయిలోకి చూపించేది అది భయంకరంగానే ఆశ్చర్యము భయము. It is a great, awesome wonder. For sure, this year you will see many people who are insignificant, who are treated lightly, and they were not treated well. God will arise them from the dust and make them the best. సంతోష స్వరము ఎలా ఉంటుందో చూపిస్తాను. I will ensure that people will know what is the shouts of joy. చూపించాలంటే మీరే ఉంటారు, ఇంకెవరిని చూపిస్తాను? Who else can I show? Only you are there. కదా, ఇంట్లో ఉన్న వాళ్ళనే
చిన్న కుమారుడికే చూపిస్తా, పెద్ద కుమారుడికి చూపించను. It was the little child, the younger son got that blessing, not the older one. Ephesians 5:26. ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్స్ 26. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనము. వర్స్ 26. అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అదే 2 మేకల్లో ఒక మేక అర్పించుకోవటానికి కారణం, నీ పాపాలన్నీ కూడా ఆ మేక తీసేసుకుని అర్పించుకుని నువ్వు ఒప్పుకున్నావు కదా, నువ్వు ఒప్పుకున్నావు కదా అని గుర్తు చేయడానికి ఒక చెయ్యి, ఆ ఒప్పుకున్నది గుర్తు పెట్టుకొని ఏ విధంగా నువ్వు బయట విడుదల పొందుకోవాలనుకుంటున్నావు అని చెప్పడానికి ఒక చెయ్యి వేసి, ఇంకొక చెయ్యి ఏంటి, నువ్వు దీన్ని నిలబెట్టుకొని ఏ తప్పు చేయకుండా నాకు ఇష్టంగా జీవించాలనుకునేది రెండో చెయ్యి. The second goat is Jesus Christ gave that sacrifice and said, you have confessed, isn't it? You have forsaken, but you have to remember that you don't bring this back upon yourself, is the one hand. The other hand is to ensure that you don't repeat any of that hand mistakes or repeat the same sin, but do what the instructions of Jesus Christ is. So these are the two hands. ప్రపంచంలో కృప లేదు, There is no grace in this world. ఎవరి మీద కృప లేదు, There's no grace upon anybody. ఎవరి మీద ఆశీర్వాదం కూడా బయట లేదు. There is no blessings upon anybody. నేనిచ్చానా నువ్వు తెచ్చుకున్నావా, నువ్వు తెచ్చుకునేది ఏంటంటే నీలో ఉన్న సాతాను యొక్క క్యారెక్టర్స్ అమ్ముకుంటే వాడు నీకు ఇచ్చే భిక్ష. Now I told you there's no blessings also. I've told you, have you brought it on forcefully or did God really give you? కదా, నీలో ఉన్న క్యారెక్టర్స్, బలహీనత, అబద్ధాలు చెప్పటాలు, ఇవన్నీ కూడా సాతాను చెప్పిన మాట నువ్వు వింటున్నావు కాబట్టి వాడు నీకు ముష్టి పడేస్తున్నాడు. అది నీ ఆశీర్వాదము. Your characters are nothing but your weaknesses and they're all characters of Satan, and Satan has given you that kind of blessings, and that's just a నువ్వు beggarly kind of. ఎంత దేవుడి సన్నిధిలో నుంచి నాకు దేవుడు ఇచ్చారు అనుకున్నా నీ మాటలు సాతానే రిసీవ్ చేసుకుని సంతోషపడతాడు. You might say God has given me, but Satan is very happy because you're caught up in deception. Psalms 51 verse 2. Psalms 51 verse 2. కీర్తనలు 51వ అధ్యాయము 2వ వచనము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. అదే ఇందాక చెప్పాను కదా, నా దోషము పోవునట్టు అంటే కడిగించుకోవాలి అని వాక్యము ద్వారా ఉదక స్నానం చేస్తున్నప్పుడు నన్ను కావాలనే టార్గెట్ చేశారు, నన్నే అన్నారు, మా గురించే మాట్లాడారు. ఇది కూడా మాటలొచ్చాయి. And I have come across people who said they intentionally talked about me. They targeted me only. Instead, they were not washing themselves with the water. వాక్యం యొక్క పని ఏంటి? పాపాల్ని, దోషాల్ని కడగడము, ఒప్పింప చేయడము, దాని నుండి బయటికి తీసుకురావడము. మరి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? What does the word say? నన్ను కడుగు, నా దోషాన్ని కడుగు, నా అపరాధాన్ని కడుగు అని చెప్పి ఉంటుంది. ప్రభు నా పాపాన్ని తీశారంటారు. తీస్తున్నప్పుడు నన్నే టార్గెట్ చేశారు. They say, blot out my transgressions, wash me thoroughly through my iniquity. But when the word of God comes, they say they targeted me. Wantedly they are speaking about మరి దాన్ని ఏమనుకోవాలి? What shall we say to నువ్వు these? లాజికల్ మైండ్ తో ఉంటున్నావా లేకపోతే గాడ్లీ విజ్డమ్ లో ఉంటున్నావా? Are you operating with your logical mind and the worldly wisdom, or with the word of God? గాడ్లీ లాజికల్ విజ్డమ్ లేదు అక్కడ. It's not God's Okay. wisdom. ఉంటే గాడ్లీ విజ్డమ్, లేకపోతే ఈ లోకపరమైన విజ్డమ్ ఉంటుంది. Either there's God's Logical wisdom mind. or the worldly wisdom should operate. That is your logical mind. దేవుడి దగ్గర లాజికల్ ఉండదు, అన్ని ప్రాక్టికల్సే. God does only practical things, no logical mind. లాజికల్ ఉండదు. There's no logical way of దేవుడు అంటే ఈ లోకంలో మనుషులు ఏది చూస్తారో దేవుడు చూడరు అవి. And the way man considers, God does not consider it. హీబ్రూ 10 verse 1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 2 వచనములు. Hebrews chapter 10 verses 1 and 2. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చాయగలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. అంతే, నువ్వు క్రీస్తు శిలువ మరణము పొంది నాకు విడుదల చేశారు అన్న చెప్పుకునే అర్హత ఇంకా ఎవ్వరికి రాలేదు.
Nobody has got the privilege to say that Jesus Christ died on the cross for my sins. కదా, ఫ్రీగా వచ్చింది కదా అని అందరూ వాడేసుకుంటున్నారు. That's because it is free, people make use of it. మరి ఆ వాక్యం వాడుకోవాలి కదా. But they have to make use of the ఇప్పుడు word. దేవుడు నిన్ను దర్శించినారు, God visited you. మరి దర్శించిన దినాలు నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే ఏ పరిస్థితులు ఎదుర్కొంటావా అనేది అక్కడ రాసి ఉంది. When you don't remember the day of his visitation, what are the consequences is mentioned. అది రాసి ఉంది కాబట్టి నీకు ప్రకటన గ్రంథం ఉంది. And that is the reason book of Revelation is given. ప్రకటన గ్రంథం అంతా ఏముంది, నువ్వు ఒక నేరం చేసి ఉన్నావు, నువ్వు ఒక తప్పు చేసి ఉన్నావు, నీలో అన్ని ఉన్నాయి కానీ ఇది వదిలిపెట్టేశావు, మొదటి ప్రేమను వదిలిపెట్టేసావు. మరి ఇవన్నీ చెప్పకూడదు కదా. మరి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు అన్ని పాపాల నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు ఇంకో తప్పు చేసావు అని ఎందుకు అడగాలి? Now, why should the book of Revelation pop up and all? Because it clearly says you have committed these things. There was very clear instructions that you have gone away, strayed away from the faith and all. If the grace is there, these things should not be spoken about. అవ్వకూడదు కదా. మరి యాజకులు ఏంటి, ఆ కాలంలో కదా ఈ కాలంలో లేదు కదా అని అంటారు అందరూ. People say priests are not there. So the Old Testament things it is mentioned. రెవల్యూషన్ లో యాజక రాజ్యం అని ఉంది. It is talking about the priestly kingdom in the book of Revelation. ఉంది. It is there. యాజకుల రాజ్యం, దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఆరాధన, ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి అన్న ఆరాధన ఎరిగిన మనుషులే యాజక రాజ్యంగా ఉండగలుగుతారు. In Revelations 1:6 it says he has made us a kingdom of priests of God for God his Father. It is also mentioned. మరి ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయవు. క్షమించమని అడగడం, తప్పు చేయడం, క్షమించమని అడగడం, తప్పు చేయడం, క్షమించమని అడగడం, తప్పు చేయడం, క్షమించమని అడగడం, తప్పు చేయడం, క్షమించమని. బాగుందా? అప్పుడు నువ్వు ప్రతి సంవత్సరం ఇదే కదా నీ బ్రతుకంతా. మరి అక్కడ సంపూర్ణ సిద్ధి కలుగజేయడానికి అవ్వదు. మరి every year you keep on asking for forgiveness and then keep repeating the same mistake or the different kind and all. It's a repeated process. And where is the completion? కదా. జాగ్రత్తగా రెండో పాయింట్ చదువు. జాగ్రత్తగా అందరూ పైకి చదవండి, జాగ్రత్తగా చదవండి. Hebrews chapter 10 verse 2. Please read it very carefully. Verse 2. అలాగు చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞాప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. ఇప్పుడు నిజంగానే ఆ బలి అర్పించిన తర్వాత బయటకు వచ్చేస్తారు అనంటే నువ్వు మళ్ళా తప్పు చేస్తున్నావు అనంటే నువ్వు అర్పించిన బలి సంపూర్ణ సిద్ధి కలుగ చేయట్లేదు అక్కడ. And the sacrifice that is being made, if you're repeating your sin, then there is no more sacrifice which is effective. అంటే హీబ్రూలో ఏముంది, మరలా ఆ తప్పు అన్ని తెలిసి ఉద్దేశపూర్వకమైన పాపం చేస్తే బలి పనిచేయదని చెప్పేశాను. Because the book of Hebrew very clearly says if anybody sins willfully, there is no more sacrifice of the sin. క్రీస్తుని మరలా సిలువ వేసేస్తున్నావు అని చెప్పేశాను నేను. It says you are crucifying Christ again. ఎలిమెంటరీ థింగ్స్ లోనే నువ్వు బ్రతుకుతున్నావు అని చెప్పేశాను నేను. You are surviving the elementary things of Christ. క్రీస్తు గురించి విని, ఆయన గొప్పతనం గురించి విని అన్ని తెలుసుకుని కూడా తప్పు చేస్తున్నావంటే వాడు మరలా మారు మనసు పొందుట అసాధ్యం అని చెప్పాక ఎక్కడ కృప పని చేస్తుంది, ఎక్కడ రక్తం పని చేస్తుంది, ఒక్కసారి ఆలోచించండి. How come if somebody is enlightened, if he keeps on repeating the sins and they fall away and then renewing them again to repentance, do you think they will receive the mercy? మీకు అన్ని వాక్యమే ముందు పెట్టిన, మీకు కథలు చెప్పలేదు ఇక్కడ. I'm keeping the word of God only before you. I'm not telling you any story. అంటే దేవుని ఆరాధించు ప్రజలు, the people who are worshiping God, నిజముగానే వారి పాపములు తొలగింపబడి శుద్ధులవుతే, if they genuinely confess and cleanse from their sins, ఇంకా వారి మనస్సాక్షి నువ్వు పాపాత్ముడివి, పాపం చేస్తున్నావు అని అనదు కదా. and therefore their conscience will not tell them that they are sinners. పాపజ్ఞప్తి లేదని వాక్యం ఉంది అక్కడ. Because it says no, they cannot be purified. ఏముంది అక్కడ? పాపజ్ఞప్తి ఇకను ఉండదు. They can no more be consciousness of the sin. అంతే కదా, పాపజ్ఞప్తి ఉండదు. మరి ఎందుకు అందరూ, నాకు తెలుసు నేను పాపం చేశాను, నాకు తెలుసు ఇలా మాట్లాడకూడదని, నాకు తెలుసు నేను ర్యాష్ గా మరి ఆ పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? Then why these words are coming that I have spoken like that, I shouldn't have spoken like that, I've done like this, I shouldn't have done like that? కదా.
మరి ఒకవేళ నువ్వు ఒక్కసారి బలి అర్పించిన తర్వాత మళ్ళీ అదే తప్పు చేయకుండా నువ్వు ఉన్నావంటే ఇంక నువ్వు మళ్ళీ బలి అర్పించడానికి వెళ్ళనవసరం లేదు కదా, ఇంక తప్పు చేసే అవకాశం లేదు కదా. After you have offered the sacrifice for the sins and you don't repeat the sins ఇంక again, దేవుడు వాక్యం scope. ప్రకారమే నువ్వు జీవిస్తావు కదా. because you live according to the word of God. మరి నువ్వు ఇంకా బలి అర్పించడం మానేస్తావు, ఇంకా యేసుక్రీస్తు ప్రభు నీ పాపాల నుండి బయటకు తీసుకొచ్చారు అనే ఉన్న విషయం నీకు తెలిసిన తర్వాత ఆయనకి ఏమి ఇష్టమో అన్నట్టు నువ్వు బ్రతికేసావంటే ఇంకా ఆయన శిలువమరణం చెందారు నా పాపాల కోసం మరలా అది చెప్పుకుని ఎలిమెంటరీ థింగ్స్ చెప్పుకుంటూ బ్రతకవు కదా నువ్వు ఇంకా ఎలిమెంటరీ థింగ్స్ లోనే ఉన్నారు. ఇవన్నీ ఎవరు విన్నారు? ఒక్కరికి ఇవేమి వాక్యము తెలియదు, కానీ ఏం తెలుసు? దేవుడు ప్రేమించారు, శిలువ మరణం చెందారు, నేను విడుదల పొందుకున్నా, నేను బాప్టిజం తీసుకున్నా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నా, నేను ఉపవాస ప్రార్థన చేస్తా, కుటుంబ ప్రార్థన చేస్తా, అందరింటికి ప్రార్థన, దీనికే బ్రతికేస్తున్నారు. No, only one thing, Jesus died on the cross for their sins. They have been forgiven. They take baptism. They speak in tongues. Yes, I go to house for prayers and I go fasting, and that's all. అవునా? నిజంగానా? ఆ బలి పనిచేస్తుందా? నువ్వు ఉపవాసం ఉంటే సరిపోతుందా? Just because you fast, do you think that the sacrifice is effective? నీ ఉపవాసం కూడా దేవుని బలవంతం పెట్టినట్టు లేదా, దేవుణ్ణి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు లేదా? మీరు ఐజా 58th చాప్టర్ చదవండి, అందులో ఉంటుంది మొత్తం. Read in Isaiah 58 about how you have been arm twisting God with your fastings. కదా. ఇప్పుడు నువ్వు బాప్టిజం తీసుకున్నాను, నేను ఆత్మను పొందుకున్నాను, నేను ప్రేయర్ చేస్తున్నాను అని ఒకవేళ చెప్పడానికి వాల్యూ ఉండాలంటే, దానికి లైఫ్ ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు నా పాపాలని తీసేశారు, ఆయన ఇంకా జీవించే ఉన్నారు అన్నట్టు, ఆయన జీవించి ఉన్నట్టు నువ్వు చూపించాలి. చూపించలేని జీవితం చూపించుకుంటూ, బూతులు మాట్లాడుకుంటూ, అబద్ధాలు చెప్పుకుంటూ, హిపోక్రస్ తో ఉంటూ, మ్యానిపులేట్ చేస్తూ, ఇటువంటి జీవితం జీవిస్తూ నేను ప్రార్థన చేస్తున్నా, నేను ఉపవాసం ఉన్నాను చెప్పుకుంటున్నప్పుడు దేవుడి నామానికి దోషం తీసుకురావట్లేదా? Are you not bringing blasphemy to the name of God by just telling that you have been baptized and you receive Christ, but you're leading a life with salt, a lot of lies, hypocrisy and all evil things and all? verse 5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. అది నువ్వు బలులు అర్పణలు కోరలేవు, శరీరాన్ని ఎందుకు అమర్చారు? Sacrifice and offerings you did not desire, but a body you have prepared for me. శరీరం ఎందుకు ఇచ్చారు? Why was the body given? ఎందుకు ఇచ్చారంటే దేవుడికి ఇష్టమైనది, దేవుడి చిత్తాన్ని ప్రజలందరికీ బయలుపరచాలని శరీరాన్ని ఇవ్వడం The జరిగింది body is given so that people will know about exactly what God's requirements are. కదా. అంటే దేవుడితో ప్రభువు మాట్లాడుతున్నారు, లార్డ్ తో గాడ్ మాట్లాడుతున్నారు. ఇక్కడ Here the Lord God is speaking to the Lord, తండ్రితో మనుష్య కుమారుడు మాట్లాడుతున్నాడు. and the Son of Man, the Son of God is speaking to God the Father. ఏమని? నానా, మీకు బలులు అర్పించడము, జంతువులు బలు అర్పించడం నువ్వు ఇష్టం లేదు, నువ్వు సృష్టించిన మనుషుల్ని చంపలేక వాళ్ళని బ్రతికించుకోవడం కోసం నువ్వు జంతువుల్ని ఎంచుకున్నావు. You don't have any desires of the sacrifices of the animals and all. You love people, but you didn't have an option. That's the reason the animals were ఆ offered. జంతువులను అర్పించడం కూడా మీకు ఇష్టం లేదు. నువ్వు సృష్టించి నువ్వు ఎంతో నమ్మకంతో ఐ బిలీవ్, నేను వీళ్ళు నమ్ముతా మనుషుల్ని నమ్ముతా, మారుతారు, నమ్ముతా, వస్తారు, నమ్ముతా, ఎట్లాగైనా వస్తారు, నమ్ముతా అని వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని జంతువులను బలిపించడానికి ఇవ్వడం జరిగింది. The animals were offered as sacrifice with a simple belief that God believed that people will turn at some point of time. He blindly believed that people will not lie. They only turn towards God, but it didn't happen. ఆఖరికి నువ్వు అర్పించిన శరీరం మీద కూడా దైవ దూషణ చేశావు, నువ్వు దెయ్యం పట్టిన వాడవు, నువ్వు బయల్జబూల్లాగా వచ్చావు అని నిందలు వేసి ఆ శరీరాన్ని కూడా చంపేశారు వాళ్ళు. And finally they had to kill the body of Christ also, who came as a living sacrifice, telling that you have a demon in you, you're a gluttonous spirit in you. They blamed all sorts of things upon him. నేను నీ మీద నింద వేశానే, నేను నీ మీద దూషణ చేశాను. They have to realize by telling, I have said bad things about you. నా వలన కదా ఇదంతా జరిగింది. I am to be blamed for whatever I've done. ఇది ఆలోచించరు. But they don't think. లేఖనము నెరవేర్పు. They will say it is written in the scriptures. ఇలాగైనా ఉంటారు, లేకపోతే ఏది? నువ్వు దేవుడు కుమారుడు అయితే కాపాడుకో చూద్దాం. Or they will say, if you're truly the Son of God, save yourselves. అంటే మనుషులు ఎలాగైనా ఉన్నారు, అలాగైనా ఉన్నారా గాని నా వల్ల కదా జరిగింది, నేను కూడా వాళ్ళతో ఏకీభవించాను కదా,
నేను కూడా వాళ్ళ మాటలు నమ్మేశాను కదా, నేను కూడా వాళ్ళతో పాటు ఒకటిలాగా ఉండిపోయాను కదా అన్న ఆ ఆలోచన మనిషికి రాలేదు. కానీ లేఖనము నెరవేర్పు అని చెప్పుకుని సింపుల్గా నీతిమంతుల్లో పక్కన కూర్చున్నారు. నువ్వు దేవుడు కుమారుడు అయితే నిన్ను రక్షించుకో చూద్దాం. They were either telling that this is the written, whatever in the scriptures, or they said, if you're truly the Son of God, do this so that we'll believe. But they never realized it is because of me that these things have been done. Nobody was sincere in acknowledging and ఆఖరికి receiving their sins. శిలువ మరణము వేసిన తర్వాత కూడా, వేసిన తర్వాత ఆ గొల్గొతాలో పెట్టేసిన తర్వాత కూడా ఏమన్నారంటే, ఆ పాపి చెప్పాడు కదా మూడో రోజు లెగుస్తానని, మూడో రోజు లెగుస్తానని చెప్పాడు కదా, కాబట్టి మనం కాపలా పెట్టాలి. And even after the crucifixion was over, when the body of Jesus was kept in that particular tomb, they said that sinner told no that he will rise up on the third day. We have to keep a sentry guard so that nobody will come and take his body. ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. They're not able to hold on to the pressure. దేవాలయం పట్టం తెలుసు, అన్ని 3 గంటలకే మొత్తము చీకటి అయిపోవడం అన్ని చూశారు, కానీ బుద్ధి మారలా. They saw by 3 in the evening it became dark and the temple turning into half, but still their attitude did not change. మారలా. ఏమన్నారు? ఆ నీచుడు పాపి మళ్ళీ లెగిస్తానన్నారు కదా, ఎవరినైనా కాపలా పెడతాం అని చెప్పి కాపలా పెట్టే కూడా ప్రజలు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. Even when there was a security guard before the tomb, they were not able to hold on to the pressure. ఆ ప్రెషర్ తట్టుకోలేక ఏం చేయాలి, సరే ఎవరిని ఇద్దరిని తీసుకురా, వాళ్ళకి కాస్త డబ్బు ఇచ్చి, ఒకవేళ ఆ పాప చెప్పినట్టుగా లేచి వెళ్ళిపోయాడు అనుకో, మళ్ళీ మనల్ని అందరూ మన మీదకి వచ్చి పడతారు, కాబట్టి ఇలా కూడా జరగడానికి వీల్లేదు. ఏం చేస్తామంటే వాళ్ళ శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారు అని చెప్పి And they'll say, oh, నువ్వు చూసినట్టు చెప్పు అక్కడ, they have, ఇదేనండి జరిగింది. this is the evil plan B that they had. Okay, in case if that fellow goes off, what we should do, we will arrange 2 scoundrels and all, pay money to them until some of the disciples came and took off the body in the night. అంతే. This is exactly what happened to me in this world. అందుకనే జంతు అర్పణలకు తండ్రికి ఇష్టం లేదు. God was not even considering the sacrifice of animals. అంటే శరీరాన్ని ఇచ్చావు అంటే ఏంటి? బలులు ఇష్టం లేక శరీరాన్ని ఇచ్చావు. అందుకునే నీ వాళ్ళకి ఇంకా నమ్మకంతో ఉండటానికి కూడా శరీరంనే ఎంచుకుని వచ్చావు. And Ante. for that cause, the body was offered as a sacrifice so that people will believe. అప్పుడు ఏమైంది? 7 to 9 verses. Hebrews 10 verses 7 to 9. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియుంటినంటిని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదు, అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదట దానిని కొట్టివేయుచున్నాడు. అంటే ఇవన్నీ కూడా బలులు ఇక లేవు, ఆచారాలు ఇక లేవు అని చెప్పడానికి నువ్వు నన్ను పంపించావు, కాబట్టి నేను వెళ్ళి వారికి బోధిస్తాను అని అర్థం అక్కడ. This means Jesus is telling there is no more sacrifices of animals for offerings or sacrifice for the people's sin and all, and no more of traditions and all. Only thing is they have to follow whatever. కానీ నువ్వేం చెయ్యాలి? What is your role here? 10th verse. 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అది మీరు నిలబెట్టుకోవాలి. ఒక్కసారి దేవుని యొక్క చీటి పట్టుకు నువ్వు తిరిగి వచ్చావంటే అది ఎప్పుడు కూడా నీ తరతరాలకి ఆశీర్వాదకరంగా దాన్ని ఉంచాలి. When you hold on to that particular lot which God cast, telling that you are innocent and you're delivered, that's going to be a blessing to you అంటే and your క్రీస్తు family వచ్చి and generation. నీ ప్రాచీన జీవితాన్ని, నీ తలంపులను పడగొట్టేశారు అని అర్థం. That means Christ has come and taken away your old character and that wrong foundation which you had. అది పడగొడితేనే దేవుడు కోరినట్లు నువ్వు జరిగించగలుగుతావు. Only when that is broken, only you can live a life which is holy and అప్పుడు acceptable to God. శాశ్వతంగా పవిత్రులుగా చేయబడతావు. Then you will be pure forever. మరి పడగొట్టినది నువ్వు మరలా కడితే, అదే తప్పు మరలా చేస్తే
అదే ప్రవర్తన మరలా తెచ్చుకుంటే ఇలా పశ్చాత్తాపడి ఇంకో తప్పు చేయడం, ఇలా పశ్చాత్తాపడి ఇంకొక తప్పు చేస్తున్నావు అని అంటే నీలో పశ్చాత్తాపమే లేదు, నీకు దేవుడి దృష్టిలో విలువ కూడా లేకుండా పోయింది. But when you repeat the same sins again in your life, and then for a moment you repent, and then you repeat the same sins or different kind, that means there's no value for your repentance at all. John 17 verse 19. జాన్ చాప్టర్ 17 వర్స్ 19, యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనము. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠిత చేసుకొనుచున్నాను. అది బలి ఎందుకు అర్పించుకున్నారు? Why was the sacrifice done? మీరు సత్యంలో నిలబడి ఉండాలని బలి అర్పణ జరిగింది. కానీ నువ్వు ఎలా బ్రతికినా ఆ బలి పనిచేస్తాదని ఎవరైనా చెప్తున్నారంటే వాళ్ళంత దుర్మార్గులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. You have to lead a life which Jesus tells you, but if he says that even if you have sinned, it is okay, means those people are the most detestable people. కదా 20th verse చూడండి. 20వ వచనం. మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున. అంతే. అంటే మీరందరూ దేవునికి ఇష్టంగా, ఆయన పిల్లలుగా, ఆయన ప్రజలుగా, ఆయన నీకు రాజుగా ఉండాలని కోరుకుంటేనే మీరు ఇలా ఉండగలుగుతారు. లేదనుకో ఎవరు ఏది చెప్తే నమ్మేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. Otherwise you will start వాళ్ళు believing, చెప్పారంటే కరెక్టే, వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ఇంట్లోనే ఉండి అన్ని చూస్తారు కదా అని అనుకుంటారు. and you should start believing in the wrong things and people whatever they say. నెక్స్ట్, వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారు అందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. అంటే విన్న వాక్యముతో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. అందుకనే మీకు ఎందుకు యూత్ మీటింగ్స్ అని ఆ మీటింగ్స్ అని ఎందుకు పెడుతున్నాను, ఇక్కడ విన్న వాక్యంతో సహవాసం కలిగి ఉంటేనే నువ్వు ఉండగలుగుతావు. లేకపోతే ఈ లోకంతో సహవాసం చేస్తే నీ వల్ల అవ్వదు. ఒక ఆచార పరంగా వచ్చి వెళ్తావు అంతే. ఎందుకంటే నీకు నీ మీద ఉన్నంత ఆసక్తి దేవుడి మీద అయితే ఉండదు. You have to have fellowship with the word of God. That's the reason youth meetings and other meetings are kept, so that the word will be coming nurturing you again. నేను వాక్యాన్ని మీ మధ్యలో జరిగిస్తున్నాను, కానీ నీ తలంపుని, నీ ఆలోచనని, నీ అండర్స్టాండింగ్ నువ్వు జరిగించుకుంటున్నావు. ఎవరు ఏది కావాలో అది వాళ్ళు జరిగించుకుంటూ పోతారు. I'm mentioning that the word is accomplishing in your life, but when your thoughts are dominating, when your likes are dominating, everybody has their own choice and taste. ఎందుకంటే వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచుచున్నారు. విశ్వాసం ఉంచే వాళ్ళే దేవుడి వాక్యానికి కనెక్ట్ అవుతారండి. విశ్వాసం లేని వాళ్ళు కనెక్ట్ అవ్వలేరు. ఏదో మొక్కుబడికి కనెక్ట్ అవుతూ ఉంటారు. Those who have faith, those who are loyal, and those who believe only will get connected. Otherwise, they'll be connected in the tradition. 22nd verse. మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతున్నారు అని అంటున్నారంటే అందరూ వాక్యంతో సహవాసం చేయలేరు. ఈ లోకంలో సినిమా థియేటర్ తో సహవాసం చేయగలుగుతారు, షాపింగ్స్ తో సహవాసం చేయగలుగుతారు, ముచ్చటించడానికి సహవాసం చేయగలుగుతారు, మొత్తం ఊరంతా తిరగడానికి సహవాసం చేయగలుగుతారు. కానీ నువ్వు ఎటు తిరిగినా అరణ్యంలో సాతాను శోధించినా కూడా ఆ శోధన నుండి గెలిచిన నాలాగా ఎవరు ఉండరు. And you need to have fellowship with the word of God, but instead you're having fellowship with your movies, with your hanging around with friends and having different kind of nightlife, but you're not having fellowship with God. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి టైము ఉండదు, సెన్స్ ఉండదు. దేవుడికే సెన్స్ లేనట్టుగా చూస్తుంటారు. When it comes to God, you don't want to spend time in putting in his analysis, and you talk as if you don't have time with God. ఎందుకంటే దేవుడు వాళ్ళకి మహిమ ఇస్తే ఆ మహిమ తగ్గట్టుగా వాళ్ళు జీవించగలుగుతారు. కాబట్టి నేను వారికి ఇచ్చితిని, నువ్వు నాకు అనుగ్రహించిన మహిమ ఇచ్చాను, వాళ్ళు పోగొట్టుకున్నారు. And the glory which you have given me, I have given them, but they have lost that glory. Hebrew 9:13. Hebrews chapter 9 verse 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల, ఒక్క బూడిద
బలి అర్పించి తీసుకొచ్చిన బూడిదనే ఇలా జల్లిన వెంటనే పరిశుద్ధపరచబడుతున్నారు అని అన్నప్పుడు, నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంత ఎక్కువగా శుద్ధి చేయబడి ఉండాలి. నువ్వు విన్న వాక్యం వలన నీ మనస్సాక్షి ఎంత శుద్ధి చేయబడి ఉండాలి. అప్పుడు నువ్వు దేనికి ఎక్కువ విలువిచ్చావు? Never forget verse 13 and 14, which says, when the bulls and goats and the ashes, when it sprinkled itself, receive purity. And verse 14, how much more shall the blood of Christ, who through the eternal Spirit offered himself without spot to God, cleanse your conscience from dead works to serve the living God. అంతే కదా. మరి మరి క్రీస్తు యొక్క రక్తానికి అంత విలువ ఇవ్వాలి. నీ సొంత ఆలోచనకి, నీ సొంత పనులకి నువ్వు అంత చక్కగా కేర్ తీసుకొని ఎంత చక్కగా రెడీ అవుతారో, 2-3 గంటలు టైం తీసుకుంటారు. And to దానికి ఇచ్చే విలువ వాక్యానికి ఇవ్వలేరు. you're good in spending time to adorn yourself, get ready and all, but then you don't have time to spend time for God. కదా. మరి క్రీస్తు యొక్క రక్తానికి ఎంత విలువ ఇవ్వాలి? How much more should the blood of Jesus Christ be respected? అంతే. జక్కయ్య ఏమనుకున్నాడు? నేను క్రీస్తుని చూడాలనుకున్నాడు. చెట్టెక్కి చూశాడు. ఆ ఉద్దేశము, దేవుడు జక్కయ్యని చూసి, నువ్వు రా, నీ యందు నాకు చాలా సంతోషంగా ఉంది, నీ ఇంటికి నేను రావాలి అని అనుకున్నారు. When Zacchaeus heard about Jesus, he had a desire to go and see, and he put it in action, but there he could not. కానీ So he climbed నెబుకద్నెజర్ అలా the లేడు. tree. He climbed the tree, and that's the reason Jesus said, today I must come to your house. But Nebuchadnezzar, on the other hand, was not like that. సంవత్సరం సమయం ఇచ్చినా కూడా వెచ్చల విడిగా వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి వెళ్ళి, వచ్చిన తర్వాత ఎలాగా ఎట్లాగా ఎంత 7 సంవత్సరాలు క్షామం అనుభవించి తిండి కూడా లేకుండా అడవుల్లో తిరుగుతూ కూర్చున్నాడు. గడ్డి తినే పరిస్థితి ఎదురైంది. 1 year time was given to Nebuchadnezzar, but he was careless, negligent. He did not pay attention. So what happened? 7 ఎవరికైనా years, రూల్ ఒకటే. he had to go into the wilderness. He became like an animal. Claws grew, everything grew. Without food, he was dwelling. Everybody, the rule is the same. నువ్వు క్యాజువల్ గా ఉండు, గడ్డి తినే వరకు ఉంటూనే ఉండు. గడ్డి తిన్నాక బుద్ధి తెచ్చుకో, అప్పుడు వరకు వెయిట్ చేస్తా. You be very casual. You keep on eating grass, and then when you come to your senses, your reason will come to you. Till such time, God will ఎహెజ్కేల్ 36:25. ఎజెకియల్ 36 verse 25. ఎహెజ్కేలు 36వ అధ్యాయము 25వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నెక్స్ట్, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించు వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. అంతే. ఎవరైతే వీరికి విడుదలనివ్వన్న ఆ చీటీ పట్టుకుని తిరిగి వస్తారు చూడు, వారికి నేను ఇచ్చే ఆశీర్వాదం ఇది. To the people, when God brings a lot and says, these people need deliverance, to them this is the blessing that's going to follow. Ezekiel Psalms 51 verse 10. 27. Psalms 51 verse 10. కీర్తనలు 51వ అధ్యాయము 10వ వచనము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. అది బానే ఉంది, అందరం అడిగేస్తారు. Yeah, people can easily ask this. కానీ ఆ శుద్ధ హృదయం ఇవ్వడానికి దగ్గరికి వచ్చినప్పుడు కాలుతో తంతారు. But when God wants to come and give the clean heart, they knock God. అయినా కనికరంతో దగ్గరికి వచ్చామనుకోండి, చెప్పుతో కొడతారు. But even if the compassionate God comes to you, they అయినా spit మన out. వాళ్ళే కదా అని దగ్గరికి వెళ్ళామనుకోండి, 4-5 చెప్పి వాళ్ళందరితో కూడా చెప్పులతో కొట్టిస్తారు, నిందలు వేయిస్తారు. And then they will gather people and make false accusation, and they will beat. అంతే. The truth. అది నిజమో అబద్ధమా అన్నది అవన్నీ పక్కన పెట్టద్దాం మనం. They're just not bothered whether it's true or false. అంటే నువ్వు అడిగిన దానికి చేస్తున్న దానికి కనెక్షన్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటే చాలు. Check the connection of what you're asking and what you're doing. షలోమ్ అలైకుం.